సంతోషం. మరి ఈ రెండో రోజు మొదటి గుడిలోకి దేవుడు మన అందరినీ ప్రవేశం చేశాడు. చాలా 5 లక్షల రూపాయలు నీకు అవసరం, చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. నీకు ఎంత అవసరం ఉంటే అంత అవసరం. ఎంత అవసరమో మీకు 5 లక్షలు అనుకోండి. నిజంగా అవసరం కాదు అనుకోండి. 5 లక్షల రూపాయలు అవసరం. అప్పాలన్న కరెక్ట్గా 12 గంటలకి నీకు అవసరం. 11:30కి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 11:30కి 5 లక్షల రూపాయలు ఒక వ్యక్తి ఇస్తానని నమ్మకంగా చెప్పాడు. 12 గంటలకి 5 లక్షలు ఒక వ్యక్తికి ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ ప్రాణం మీదకి వచ్చింది, నేను చంపేస్తానంటాడు. లేదంటే చాలా దారుణం జరిగిపోతుంది నీ జీవితం. అయితే భయపడకుండా ఒక అతన్ని అడిగితే కరెక్ట్గా నీకు ఎందుకు 11:30కి 11:30కి 5 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ వ్యక్తి 5 లక్షల కోసం ఎగ్జాక్ట్గా 11:30 లోపు ఎలా ఎదురు చూస్తూ ఉంటాడు చెప్పండి. నిజం చెప్పండి. నేనే వాక్యం చెప్తాను అని అంతగా ఎదురు చూస్తున్నారమ్మా. నేనే వాక్యం చెప్తున్నాను నేను నిజం చెప్తున్నాను ఎదురు చూస్తున్నారా? అదే ఫస్ట్ ఇది వాకింగ్ కదా, అది డబ్బు కదా, డబ్బు కోసం ఎదురు చూస్తాం, వాకింగ్ కోసం ఎవరు చూస్తారు? అంతా మీకు ఇచ్చి కానీ మమ్మల్ని అనుకుంటారు వాక్యం ఎప్పుడు చెప్పే వాక్యం ఏంటది, ఇది ఎప్పుడు వింటున్న వాక్యం కదా. కొంతమంది నిజంగా ఎలా ఉంటారంటే అసలు ఏ స్పందన ఉండదు. కొంతమంది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వింటున్నారో వింటలేదో, వింటున్నట్టు ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. కన్ఫ్యూజ్ అయిపోతాను మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటున్నామో తెలియట్లా. కొంతమంది ఏమో బాగా వింటున్నట్టు కనపడుతున్నారు, క్వశ్చన్ అడిగితే చవట్లా. మా కాలేజీలో స్కూల్లో కూడా అదే, మా మాస్టర్ చెప్తున్నప్పుడు ఎదురు కూర్చొని అట్లా చూసి చిన్న డౌట్ అంటే చెప్పారు, ఏంటో బాగా వింటున్నట్టు అనేవాడు వెంటనే. మరి అదే అదే కొంతమంది వింటున్నట్టుగా, కొంతమంది విన్నట్టుగా చూసారు రకరకాల. ఏదేమైనా ఒక్క పాయింట్ మాత్రం వాస్తవం, దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఆయన వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలి చెప్పండి, ఎంతో ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ రావాలంట దేవుని దగ్గర. అట్లా ఎవరైతే ఎదురు చూస్తూ వస్తారో వాళ్ళతోనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఎదురు చూడకుండా ఏదో కుడికలు పెట్టారు వద్దామని చెప్పేసి వచ్చేవాళ్ళు, దేవుడు వాళ్ళతో మాట్లాడలేడు. ఆయన చూస్తాడు ఖచ్చితంగా, ప్రతిదీ చూస్తాడు. డిఎల్ మూడీ గారు ఒక మంచి దైవసేవకుడు, డిఎల్ మూడీ అనే దైవసేవకుడు. ఆయన తన జీవితంలో చెప్పాడంట, అందరితో చెప్తున్నాడంట, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటానన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎడతెగక ప్రార్థన చేస్తానన్నాడు. అప్పుడు వెంటనే విశ్వాసంలో ఒక వ్యక్తి లేచి డౌట్ వచ్చిందంట, ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని డౌట్ వచ్చి వెంటనే అసలు మీరు ఎప్పుడు ఎడతెగక ఎలా ప్రార్థన చేస్తున్నారు మాకు కొంచెం చెప్తే మేము నేర్చుకుంటాం కదా, అలవాటు చేసుకుంటాం అన్నాడు. అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నారంట, ఏమన్నారు తెలుసా, నిజంగా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు, దేవుడు నాకు ప్రార్థన ఆత్మని ఇచ్చాడు, ఎప్పుడు ప్రార్థన చేసుకున్న ఆత్మని ఇచ్చాడు, అందుకు నేను ఎంతో ధన్యుడును. నేను కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నిలబడినప్పుడు ప్రార్థన చేసుకుంటాను, పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను, అలాగే మరి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఎలా ఇది సాధ్యమవుతుందంటే, పనిచేసేటప్పుడు నా ఆఫీస్లో నేను పనిచేసేటప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర మాట చెప్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఇది ఎలా పాసిబుల్ అన్నాడు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఇలా చెప్పాడంటే డిఎల్ మూడీ గారు, అది ఎలా సాధ్యమవుతుందంటే నా మనసులో నా ఊహలు, నా తలంపులు, నా ఆలోచనలు నా మనసులో ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ మనసులో ఉన్న ఈ ఊహలు, తలంపులు, ఆలోచనలు ఎప్పుడు 24 అవర్స్ దేవునితో సంభాషిస్తూ ఉంటాయి అంట. దేవునితో ఉదాహరణకి మీతో నేను మాట్లాడుతూ ఉంటాను, ఆ సమయంలో నా తలంపులు ఇంకొక వైపు దేవునితో సంభాషిస్తూనే ఉంటాయి. నేను కూర్చుంటానా, అప్పుడు ఆ సమయంలో కూడా దేవునితో ఒకవేళ నోరు తెలిసి యేసయ్యా నీకు స్తోత్రాలు అని చెప్పకపోయినా పర్లేదు, కానీ నా మనసులో ఆల్రెడీ మీకు తెలియవమ్మా, ఊహలు, తలంపులు, ఆలోచనలు తెలుస్తాయా, అవి దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాయి. అది నాకు తెలుసు, దేవుడు తెలుసు, అదే నా ఎడతెగని ప్రార్థన అన్నాడు. అందుకే నేను చూస్తాను, ఖాళీ దొరికితే మన మనసులో ఆలోచన ఎదురైతే చెప్పండి, మన మనసులో ఆలోచన ఎక్కడైతే అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడేం చేస్తారు. కొంతమంది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అయితే ఈ సమయం తొందరగా అన్నట్టుకు వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో. కానీ ఆ ప్రార్థన మీద మనం తిరుగుతూ ఉంటుందంట డిఎల్ మూడీ గారు. ఆ సమాధానం వాళ్ళకి చక్కగా నచ్చిందన్నమాట. మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. అట్లాంటి ప్రార్థన ఆత్మ ఏమని అడగాలి, ప్రభావ అట్లాంటి ప్రార్థన ఆత్మ ఎవరైతే ఉంటుందో వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. నిజం
వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటారు. ఒకవేళ పొరపాటున మన ఊహలు కనుక డేంజరస్లోకి వెళ్ళిపోయిన అనుకోండి, అప్పుడు మన జీవితాలకు అపవిత్రత రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే వాటిని తీసేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం రెమెడీ చేసుకోవాలి. అందుకని ఒక వ్యక్తి ఎట్లాగే అదే డిఎల్ మోడీ గారు వాక్యం చెప్తున్నప్పుడు అసలు చాలా మంది ఆ చర్చలో చాలా ప్రశ్నలు వేసుకోవాలి, మంచి అడిగేవాడు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు. దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. అందుకే డిఎల్ మోడీ గారు చర్చ అంటే చాలా మంది అసలు ఆ రోజుల్లో ఆ ఏరియాలో డిఎల్ మోడీ గారు చర్చ అంటే అసలు ఆ చర్చకి వెళ్ళిపోవచ్చు అనేవాడు అంట, ఎవరైనా సరే. అంత పేరు అన్నమాట. నాకైతే ఆశ ఏంటి తెలుసా, మనం సహవాసాలు అంత పేరు రావాలి. నిజం ఈ క్రమాలన్నీ పాటిస్తే ఎంతో చెప్పండి, ఖచ్చితంగా వచ్చేస్తాం అన్నాడు. అనిపించి అసలు ప్రార్థన అంటే ఏంటి? ఎవరు డిఎల్ మోడీ గారు అడిగారంట చర్చిలో, ప్రార్థన అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారంటే అందరు ఎక్కువ మొహాలు వేశారంట. చెప్పాలి, నాకు ఈరోజు అబ్జర్వేషన్ తెలియాలి, అసలు ప్రార్థన అంటే ఏంటి, ఇంకా నాకేం అవసరం లేదు, అదొక్కటి చెప్పండి చాలు అన్నాడు. అందరూ ఒకరి మొక్కలు చూస్తున్నారు, ఏం చెప్తాం రకరకాలుగా. ఈలోపు బాబు అక్కడి నుంచి నిలబడ్డాడు, వేసి ఇలా సెంటెన్స్ చెప్పాడంట. ఏంటి తెలుసా, ప్రార్థన అంటే నేను చెప్తాను అన్నాడంట. చెప్పయ్యా అంటే అందరూ ముందు చెప్పాలన్నాడు. అప్పుడు ఇలా చెప్పాడంట. ఒకటి ఫస్ట్ ఏంటి తెలుసా, క్రీస్తు నామంలో నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటాను. యేసుక్రీస్తు నామంలో నా ప్రతి పాపాన్ని ఏం చేస్తాను, ఒప్పుకుంటూ ఆయన కృపను గురించి పొగుడుతాను అన్నాడు. 2 పాయింట్. ఒకటి, క్రీస్తు నామంలో నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటాను. 2వ పాయింట్ చెప్పండి, యేసుక్రీస్తు కృపను నేనేం చేస్తాను, పొగుడుతాను. 3వ పాయింట్ ఏం చెప్పాడు తెలుసా, నా హృదయంలో ఉన్న కోరికలు, ఆశలు, అభిలాషలు అన్నీ ఆయన చిత్తానికి లింక్ చేస్తాను. ఆయన చిత్తమునకు లింకు చేసి దేవుడికి వివరిస్తాను. అదే ప్రార్థన అన్నాడు. ఇంకా అంతకంటే ఏమైనా ఉంటుందో చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టారంట. చివరి డిఎల్ మోడీ గారు కూడా కొట్టాడు. సింపుల్ విషయం, 3 ముక్కలు తెలియజేశాడు. 3 ముక్కలు ప్రార్థన ఏంటో చెప్పేశాడు. మనం ప్రార్థన చేస్తాం, అసలు ఈ 3 ముక్కలు ఉంటున్నాయా? ఏ ముక్కలు ఉంటున్నాయి మీకే తెలియాలి, దేవుడికి తెలియాలి. అవి 1,00,000 ముక్కలు ఉన్నా అది ప్రార్థన కాదు. సరైన 3 విషయాలు నిజంగా ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థనకు దేవుడు ఒక్కసారిగా కదిలిపోతాడు, స్పందిస్తాడు. వెంటనే ఎవరు ఎక్కడ ప్రార్థన చేస్తారు చక్కగా అని వస్తుంది అనమాట. అంతగా దేవుడు కదులు. మళ్ళాగా ఈ మసాలా స్మెల్ కదిలే రకంగా వేసుకోవడం. మసాలాలు వేస్తే కదిలే స్మెల్ కదా, ఆయన కదలాలంటే ఆయనకు రావాల్సిన స్మెల్ వేరుగా ఉంటాయి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో స్మెల్ రావాలంటే ఈ 3 పాయింట్లు ఉండాలి ఖచ్చితంగా. ఉంటే ఖచ్చితంగా అవి కూడా యథార్థంగా నిజాయితీగా ఉండాలి. అప్పుడే ఈ పాయింట్లు మనకు రాగలమని చెప్తా ఉన్నాడు. అందుకని ఈ సమయంలో మనం మరొకసారి వాక్యం చెప్పుకోవాలి. దేవుడు ఎవరికి ఏం మాటలు చెప్పాలి, ఎక్కడ ఏ మాటలు చెప్పాలనేది ఆత్మదేవుడికి అన్నీ తెలుస్తాం. ఈ మీటింగ్స్ లో చూడండి, దేవుడు వల్ల పోయినసారి మగలిగిరిలో మీటింగ్స్ పెట్టినప్పుడు ఏ వాక్యం చెప్పాలి చక్కగా నడిపించండి దేవుడు. అంతకుముందు తెనాల్లో పెట్టినప్పుడు ఏ వాక్యం చెప్పాలి, అంతకుముందు విజయవాడలో పెట్టినప్పుడు ఏ వాక్యం చెప్పాలి. మీరు అర్థం చేస్తున్నారు ఇవన్నీ కూడా, ఇవి మేము చెప్పాలంటే కాదమ్మా. కానీ విచిత్రం చూడండి, అసలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన మాటలు ఇవన్నీ, అప్పటికప్పుడు మొలిచిన మాటలు అన్నమాట. ఈ 3 రోజులు వాస్తవం చెప్పాలంటే ఈ అధ్యాయంలో 3 మెసేజ్లు వచ్చినాయి నాకు. విచిత్రం, మంగళ 3 కొడుకులే. ఆ రోజు మంగళగిరిలో ప్రార్థన చేస్తున్నప్పుడు 6 మెసేజ్, 6 కొడుకులు, దాంట్లో 5 కొడుకులు తేల్చేస్తాం మొత్తం కూడా. విచిత్రం చూడండి. అయితే మూడు కొడుకులు 3 విషయాలు చెప్పడానికి ఏ విషయం చెప్పాలి ప్రభు అంటే దేవుడు ఇచ్చిన ఆ మాట మనం చదువుకోక తప్పదు. మనం ఖచ్చితంగా మాట చదువుకోవాలి. చదవండి ఒకసారి. యెషయా ఇదిగో చూసారా, నేను ఒక నూతన క్రియ. వెంటనే మనం చేయాల్సిన పని కూడా తెలుసుకోమా మీకు. నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, నూతన క్రియను చేయుచున్నానని నీకు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది. కృపా సత్య సంపూర్ణ
ఏంటి ఆ నూతన క్రియ అనేది ఈరోజు మనం నేర్చుకుంటాము ఫైనల్గా ఈ మూడవ కూడికలో. అందుకే దేవుడు బాగా తెలుసు ఎవరి ఆత్మ, ఎవరి హృదయం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం తెలుసు. జైల్లో ఒకసారి ఒక సేవకుడు వాక్యం చెప్పాడంట. ఏమని తెలుసా? క్షమించండి, మందిరంలో కొంతమంది ప్రసంగికుడిగా పిలిస్తే ఒక వ్యక్తిని, ఒక సేవకుడిని ఆయన సర్ప సంతానమా అని చెప్పాడంట వాక్యం. చెప్తే అక్కడ అన్నారంట, వాక్యం అంతా అయిన తర్వాత ఏంటి ప్రతి ఈ వాక్యం చెప్పారు, ఈ వాక్యం జైల్లో చెప్తే మళ్ళీ బాగుండేది అన్నాడంట. అప్పుడు అన్నాడంట ఆ సేవకుడు ఎవరు తెలుసా? జైల్లో చెప్పాల్సిన ఇంకొక వాక్యం ఇచ్చాడంట. ఏ వాక్యం తెలుసా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, అది చెప్పమన్నాడు దేవుడు. ఏం చూడండి, అక్కడ కూడా సరిగ్గా లేదు. సర్ప సంతానం మెసేజ్ ఇస్తే అది పడక వాళ్ళు ఏమన్నా చెప్పండి, ఇది జైల్లో చేయడం బాగుంటుంది. చాలాసార్లు చూడండి పేర్లు పెడతాం, ఈ వాక్యం మాకు వేరే వాళ్ళు పెడతాం, నీకే కావాలని చెప్పాడు దేవుడు. రిసీవ్ చేసుకోవాలి, అది అంగీకరించే మనసు ఉండాలి. దేవుడు ఏ విధంగా ఈ సంవత్సరం దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడినా సరే ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి చెప్పండి, ఇది నాదే అని తీసుకునే ఒక సాత్వికమైన హృదయం మీకు కావాలమ్మా. ఎంత బాగా హెచ్చరిస్తాడు దేవుడు. హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికని ఇది నాదే అని ఉంచుకొని తీసుకునే మంచి కృప మీకు అవసరం. ఒకవేళ లేకపోతే మీలో మార్పు అనేది రాదాం బయట పరిస్థితి. ఆయన నా గురించి చెప్పాడు, నాతోనే అంటున్నాడు, నేనంటే అంటేలే అన్నట్టు అనుకోకూడదు. అలా ఎప్పుడు చెప్పకూడదు కూడా వాస్తవం. అలా మీరు అనుకుంటే పొరపాటు. ఒకవేళ ఉద్దేశించి ఒక మాట చెప్పినా ఆ ఉద్దేశం కూడా దేవుడు అనిపిస్తాడు ఖచ్చితంగా, వేరే ఉద్దేశమే ఉండదు. అసలు మీరు అందరిలో ఉన్న అందరూ మీకు మేలు జరగాలని మొట్టమొదటి కోరుకునేది ఎవరు చెప్పండి? ఎవరమ్మా? తర్వాత ఎవరు చెప్పండి? నిజమమ్మా, వాస్తవం చెప్పాలని. దీన్ని అపార్థం చేసుకోకుండా ప్రయత్నించండి ఖచ్చితంగా. అందుకే ఈ దినం 2 పూటల నుంచి వాక్యం చెప్పుకున్నాం. నిన్న పొద్దున, నిన్న సాయంత్రం. రాత్రి వాక్యం చెప్పుకున్న విషయంలో 3 ప్రశ్నలు వేసుకున్నాం. 3 ప్రశ్నలు రాత్రి చెప్పుకున్న వాక్యం. మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మొత్తం 3 ప్రశ్నలు వేసాం. మొదటి ప్రశ్న ఏంటో మొక్కకి దేవుని ప్రజల్లో ఉన్న లోపాలు, నష్టాలు. దేవుని ప్రజల్లో ఉన్న లోపాలు చెప్పాను, లోపాలు నష్టాలు. ఆ నష్టాలు సంఖ్య ఎంత? సుమారు కదా, ఎన్ని నష్టాలు చెప్పాం అని కూడా చెప్పాను. పర్వాలేదు. దేవుని ప్రజలు లోపాలు ఉన్నాయి కదా, ఆ లోపాలు చెప్పిన తర్వాత వాళ్ళు నష్టపోయారు. ఎన్ని నష్టాల గురించి చెప్పాను, అవి ఎన్ని నష్టాలు అని కూడా చెప్పాడు. తర్వాత సీను, తర్వాత జైది పట్టడం చెప్పడం. ఎందుకో పట్టేది ఈ 3 మీద జరుగుతున్నాం వ్యవహారం, కౌంటింగ్ ఈ 3 మీద. చెప్పింది 2 నష్టాలు. నేను చెప్పింది సీన్ ఏంటంటే లోపాలు అంటున్నాడు, అది నష్టాలు. ఏం నష్టాలు తెలుసా? అవి కూడా చెప్పాడు. ఆ నష్టాల పేర్లు మరి కృష్ణకుమార్ గారు చెప్తారు. దోషణ పాల్గొనడం, ఇంకోటి బుచ్చక్క, అది సేవించడం. 2 నష్టాలు, చాలా తీవ్రమైన నష్టాలు నిజంగా. మొత్తం ఎన్ని లోపాలు? ధనలక్ష్మక్క లోపాలు ఎన్నక్క? ఇంటికెళ్ళిన తర్వాత అసలు కీర్తన వీళ్ళందరి మీద అరదిగా మనం తీసుకెళ్ళి ఏమి లోపాలు అని చెప్పో అని చెప్పాలి. ఆ విషయంలో సీరియస్ అవ్వాలి. ఆ విషయంలో ఒక మట్టిగా కూడా ఇద్దాం మరి మంచిదే అట్టనే చేశారు. అక్కడ భాష గారు చెప్పారు, ఏదో మంచిదా కాదు చెప్పండి, ఎన్ని లోపాలు చెప్పండి, నాకు తెలియదంటే ఏం చేశారు అంటే ప్రశాంత్ బాధపడక కావాలని కోరుకో. అందుకే నేను అనుకున్నాను, మేము ఏమనుకున్నామంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక పిల్లోడి మీద ఇంకొక పిల్లోడు పోకుండా ఏం చేసినప్పుడు అప్పుడు తెలుసుకోవచ్చు కదా. మన పిల్లలు అలాగే తెలుసుకుంటారు. అంటే ఇట్లా అనుకునేవారమ్మా, వాక్యం చెప్పడానికి భాష విదేశంలో అని చెప్పేసి తెలుసుకునేవారు. జాగ్రత్త, ఎంత మంచిదమ్మా అడిగితే. నిజంగా అన్నం తింటా అడగవచ్చు, లేదంటే కూర్చొని అడగవచ్చు, లేదంటే ఏమైనా తింటా స్నాక్స్ తింటా చక్కగా ఏంటో మంచి సంభాషించవచ్చు మన జీవితాలు. మొత్తం ఎన్ని లోపాలు చెప్పండి? పబ్బి 8 లోపాలు. 8 లోపాలు నిజంగా. ఆ లోపాల్లో నిజంగా దేవుడి కొరకు రోషన్ లేని జీవితం అని చెప్పాను. దేన్ని సాదృశ్యంగా తీసుకొని చెప్పాను, అడుగుని చెప్పండి. దేవుడి కొరకు రోషంతో జీవించాలి అని చెప్పాను. ఒకదాన్ని సాదృశ్యంగా తీసుకొని చెప్పాను. అదేంటి ఎవరు చెప్తారంటే సుభాష్ని. రాత్రి 4 ఆ మాట జ్ఞాపకం చేయడం కోసం అడిగాను. ఆ తర్వాత స్వప్న, దేవుడి కొరకు రోషం కలిగిన జీవించాలి అది చెప్పేటప్పుడు దేన్ని సాదృశ్యంగా తీసుకొని చెప్పాను అని కూడా చెప్పండి. ఆ తర్వాత సుకుమార్ గారు, నాగరాజు గారు, అది సువాసన కలిగిన లవంగపు చెక్క. దాన్ని కంపేర్ చేస్తూ
దేవుని కొరకు రోషం. అప్పుడు లవంగం చెక్క ఎట్లా ఉంటుందంటే వెంటనే ఎలా ఉంటుందని చెప్పారు? అది ఎవరు చెప్పారమ్మా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరు చెప్పారు. అన్ని పిండ్రాప్ అంటే యాక్టివ్గా అంటే యాక్టివ్గా ఉండాలి మందిరంలో. ఇట్లా మనం దేవుని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ విషయాన్ని గుర్తింపాలి. ఇక ఇప్పుడు మనం వేసుకునే ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు మొత్తం 6 ప్రశ్నలు, 3, 3, 6 అయిపోయి నెక్స్ట్ ఈ రోజు ప్రశ్న ఒకే ఒక ప్రశ్న 7వ ప్రశ్న ఏంటో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ. ఈరోజు నూతన క్రియ అంటే ఏ క్రియ అంటే దేవుడు చేసే క్రియ ఏంటి? దేవుడు చేయబోయే క్రియ, దేవుడు చేయబోయే పని. క్రియ అంటే పని, అంటే దేవుడు చేయబోతున్న నూతనమైన పని ఏంటి? ఇది ప్రశ్న. దేవుడు చేయుచున్నాను అంటే అర్థం ఏంటి? చేసిందా? ఏమన్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ పని అయిపోయిందా? అవుతుందా? అవ్వబోతుందా? అది చేయుచున్నాను, ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ లో ఉంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు నూతనంగా చేస్తున్న ఆ పని ఏంటి? అది ప్రశ్న అన్నమాట. దీన్ని బ్రాకెట్ లో వాగ్దానాలను కూడా పెట్టుకోవచ్చు. వాగ్దానాలు అంటే అర్థం తెలుసా? చేస్తున్నవి చేయబోయి, చేస్తున్నవి చేయబోయి. ఈ 2 అంశాలు వాగ్దానం కింద చేస్తాయి అన్నమాట. మెసేజ్ తర్వాత వాగ్దానాల కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇవి చూద్దాం చూడండి. 7 విషయాలు, 7 ఈ పనిలో 7 స్పిట్లు ఉన్నాయి అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7. 7 కలిపి నూతన క్రియ అని పెడతాను అన్నమాట. నూతన క్రియలో 7 బిట్లు ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ పాయింట్ మనం టిక్ పెట్టుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అందరికీ ఏంటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఫస్ట్ 2వ వచనం కదా. 2వ వచనం. ఇది అర్థించండి. నేను నీకు తోడై ఉందును. దాంట్లో 5వ వచనం చదవండి. 5వ వచనం. తోడై ఉన్నాను. ఈ 2 క్లబ్ చేస్తున్నాను నేను, ఇలా రాసుకున్నా. ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, తోడై ఉందును. నేను నీకు తోడై ఉన్నాను కామ పెట్టి చిన్న డాష్ పెట్టుకొని తోడై ఉందును. ఇప్పటివరకు తోడుగా ఉన్నాను, నెక్స్ట్ ఇంకా ముందు కూడా తోడుగా ఉంటాను. తోడై ఉన్నాను, తోడై ఉందును. ఇదే దేవుడు మనకి ఆ నూతన సంవత్సరంలో చేయబోతున్న గొప్ప కార్యం, చేయబోతున్న నూతనమైన పని. దీనికి ఏం పేరు పెట్టారంటే, నేను ఈ మాట నాకు తెలిసినప్పుడు వెంటనే ఇక నా జీవితం ఎలా ఉందంటే బ్రాకెట్ ఎవరు రాసుకున్నానంటే ఆశ్చర్యకరమైన జీవితం అని పెట్టుకున్నాను. ఆశ్చర్యకరమైన జీవితం, ఒక జీవితాన్ని మనం జీవించబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ 2025లో ఒక ఆశ్చర్యకరమైన జీవితం జీవించబోతున్నాం. ఏంటి ఆశ్చర్యకరమైన జీవితంలో ఉన్న ఆ నూతనమైన పని ఏంటి అంటే, దేవుడు తోడై ఉన్నాడు, తోడై ఉంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా తోడై ఉన్నాడు, ఇక ముందుకి తోడుగా ఉంటాడు. ఇదే నూతనమైన క్రియ. చాలా మంది చూస్తుంటే విడ్డూరంగా ఉంటుంది. ఏంటయ్యా అంటే, నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది అంటే, నువ్వు జలములలో పడి వెళ్ళబోతున్నావు. నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది? ఇంకా ముందుకెళ్తే నువ్వు నదుల్లో పడి వెళ్ళబోతున్నావు, నదులను దాటాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది? అగ్ని మధ్యను కూడా నడిపిస్తాడు దేవుడు. నేను భయం వేస్తుంది కదా కొంచెం, మరి చెప్పాను కదా మీకు భయం వేయట్లేదు నాకు తెలిసి. మీకు భయం వేయకుండా ఉండాలంటే 2 పాయింట్లు ఉండాలి. 1, నేను మీకు తోడై ఉన్నాను, తోడై ఉంది కదా, అందువలన భయం అయిపోవాలి. లేదంటే అర్థం కాకపోవడం వల్ల భయం అయిపోవాలి. ఒకవేళ అది తిరిగిపోయినా, ఇది అర్థం కాకపోయినా లోపల భయం వేయాలి. మీకు భయం లేదంటే ఏమనుకోవాలి? నేను మీకు వాక్యం అర్థం కాలేదు అనుకోవాలా, లేదంటే దేవుడు తోడుగా ఉంటాడు కదయ్యా అనుకోవాలా? ఓకేనా? ఏదైనా దాన్ని పడేది ఎంత ఆశ్చర్యంగా ఉంది వాక్యం. జలములలో చూసారా? జలములలో పడి వెళ్ళటువంటి మామూలు విషయం అనుకుంటారా? జలములలో పడి వెళ్ళటువంటి ఏది? అక్కడున్న చిన్న నీటి ముడుగు అటు ఇటుకి వెళ్తామా? లేదా వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అటు ఇటుకి వెళ్తామా? వర్షం వచ్చిందా మన రోడ్డు మీద? ఇప్పుడు ఈ వర్షం వచ్చినప్పుడు మన చర్చి రోడ్డు అంతా ఎలా ఉంటుంది? ఎవరు చూసుకుని చెప్తారు ఇక్కడ ఎవరైనా ఉండారా? బాగా వర్షం పడినప్పుడు చూసాం ఎప్పుడైనా రోడ్డు ఎలా ఉంటుందో. లేదంటే మనకి ఈ మూల మీద ఒక మూల టర్నింగ్ ఉంటుంది, గుడి పక్కన టర్నింగ్, అక్కడ ఎలా ఉంటుంది? నీళ్లు దాంట్లో నడవడం అనుకుంటారా? ఆ జలాలు కాదు ఇక్కడ. జలములు అంటే అక్కడ తెలుసా?
ఒక్క మాట చెప్పాలంటే సిలువ వేయబడ్డం, సిలువ వేసిన అంటే సిలువ వేసుకోవాల్సిన సమయాలు వస్తాయి మనకి. మనం సిలువ వేసుకోవాలి, చచ్చిపోయిన లాగా ఉండాలి అంతే. అట్లాంటి జరుగుతాయి అనమాట. అయినా మీరు కంగారు పడద్దు, మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన జీవితం నడిపిస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను, తోడై ఉన్నాను. రెండోది తెలుసా, నదులలో అంటే తెలుసా, మరణకరమైన అనుభవాలు వస్తాయి, మరణకరమైన అనుభవాలు. కంగారు పడుతాము, టెన్షన్ పడదు, ముందుగా చెబుతున్నాడు దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను. అంతేకాదు ఇంకేమంటే అగ్ని మధ్యలో చూసారు, అగ్ని లాంటి సమస్య, సమాధి చేయబడిన సమస్య, సమాధి చేసినట్టు మన జీవితాలు అనిపిస్తుంది, చచ్చిపోయాము అనిపిస్తుంది నిజంగా. శ్రమంలో ఏ రేంజ్ ఉన్నా పర్లేదమ్మా, అయితే దేవుడు అంటాడు ఆశ్చర్యం నూతనమైన క్రియ చేస్తానంటాడు. ఏంటది? నీకు తోడై ఉన్నాను ఖచ్చితంగా. అంతేకాదు 5వ వచనం అంటాడు, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత చదువు పాయింట్లో తెప్పిస్తాను, రప్పిస్తాను, చూసారా ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కొన్ని శ్రమల వల్ల వాళ్ళు చేసిన పాపాల వల్ల చెదిరిపోయారు, ఎటువంటి వెళ్ళిపోయారు. తూర్పు కొంతమంది వెళ్ళిపోయారు, పడమర కొంతమంది, ఉత్తర దక్షిణం ఎటువంటి వెళ్ళిపోయారు. అసలు యూదులు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ లేరు. ఒకప్పుడు ఎంత ఆర్పాటంగా ఉన్నవాడు. నేను అర్థమని తెలుసా, చెదిరిపోయిన వారందరినీ మళ్ళా తీసుకొస్తాను. చెదిరిపోయిన నీ పరిస్థితిని ఒక్కసారి మార్చేస్తా ఈ సంవత్సరం. చెదిరిపోయిన నీ జీవితాన్ని, చెదిరిన నీ పరిస్థితుల్ని, చెదిరిన నీ పాపని, చెదిరిన నీ కుటుంబ జీవితాలను ఒక్కసారిగా నేను మార్చేపోతున్నా. ఏ విషయాల్లో చెదిరిపోయావో, కొంతమంది అంటారు గుండె చెదిరిపోయిందయ్యా, మనసు చెదిరిపోయిందయ్యా, పిల్లలు చెట్టుకుక్కలు పొట్టుకుక్కలు వెళ్ళిపోతున్నారయ్యా, వాళ్ళు మా మాట వినలేదయ్యా, ఎటువంటి వెళ్ళిపోతున్నారయ్యా, వాళ్ళు చిన్న నది నడిపిస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ అక్కడ తిరుగుతున్నారయ్యా. ఆదివారం ఇక్కడ జరుగుతుంటే వాళ్ళే ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ నలుగురు 4 దారులు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మంది నడిపిస్తే ఎంత బాగుంటుందని దేవుడు అంటాడు. ఖచ్చితంగా వాళ్ళు తూర్పున్నా, పడమలున్నా, ఉత్తరున్నా అందరినీ తీసుకొచ్చి సమకూర్చి తప్పకుండా నేను జరిగిస్తాను, నువ్వు భయపడదు, ఈ నూతన క్రియ నీ పట్ల నేను వచ్చేస్తాను, తప్పకుండా చేస్తాను అని చెబుతున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడడం. దేవుడు తప్పకుండా చేస్తానని చెప్తున్నాడు. నేను నీకు తోడుగా ఉండి, నేను నీకు తోడై ఉండి ఈ పనులు చేస్తానని చెప్తున్నాడు. ఇదే నూతన క్రియ అంటే చెదిరిపోయిన నీ బిడ్డను. ఇంకా మీకు ఒక మాట చూపిస్తాను బైబిల్లో, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. ఈ మాట కూడా ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. దీంట్లో ఏదో వచ్చినట్టే 18వ చదవండి. 18 నీ నియామక కాలపు పండుగలకు రాలేక చెత్తపండు నీ సంబంధులను నేను సమకూర్చెదను. చాలు. కొన్నిసార్లు మన ప్రార్థనకి చాలా మంది రాలేక మనకు సంబంధం ఉన్నారు, మనకు సంబంధించిన వాళ్ళు రాలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నాడు? సమకూర్చి తీసుకొస్తానంటాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేస్తానంటాడు? మళ్ళీ అక్కడక్కడ చెదిరిపోయారు. ఎందుకంటే చెదర కొట్టేశాడు దేవుడు వాళ్ళు చేసిన తప్పులు. ఇప్పుడు చెదిరిపోయిన ఏ తప్పుల చేత వాళ్ళు చెదిరిపోయారో మరలా ఇందాక చెప్పాడుగా, రాత్రి చెప్పాడు వాక్యం ఏమన్నాడు? వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని నేను చూసుకుంటానని చెప్పాడు దేవుడు. నువ్వు వివరించు, జ్ఞాపకం చేయి. నువ్వు చక్కగా నీకున్న పరిస్థితులన్నీ ప్రభు దగ్గర వివరించి జ్ఞాపకం చేస్తావు కాబట్టి ఇక చెదిరిపోయిన నీ పరిస్థితులన్నీ ఏమవుతున్నాయమ్మా? మళ్ళా సెట్ అయిపోతున్నాయి. ఎక్కడ నిజంగా ఒక మంచి పేపర్ మొక్కలుగా చిన్నగా అటు ఇటు పడిపోయాను. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదా మీకు ఒక విషయం. ప్రపంచ పటం ఉంటే అది పీసులు కట్ అయిపోయి ఎక్కడ పడ్డా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ పీసులన్నీ కూర్చి, ఆ మొక్కలన్నీ కూర్చి మళ్ళీ ప్రపంచ పటం తయారు చేయాలి. ఎవరి వల్ల కాదు. ఒక అబ్బాయి ఒక దగ్గరగా 2 గంటల్లో దాన్ని సెట్ చేసేసాడు. చిన్న పీసులుగా పోయిన పేపర్లన్నీ తీసుకొచ్చి ప్రపంచ పటం చేసేసాడు. చేసి చక్కగా ప్రపంచ పటం చూసేది అందరూ చప్పట్లు కొట్టారు. 2 గంటల్లో చక్కగా చేసావు. ఎలా చేసావంటే ఆ ప్రపంచ పటాన్ని ఎట్లా తిప్పితే యేసుప్రభు బొమ్మ ఉంది వెనకమాల. అక్కడేమో జపాన్ ఉంది, ఇక్కడేమో చైనా ఉంది, ఇక్కడేమో అసలు దేశాలు తెలియదు అతనికి. కానీ అతను తెలిసింది ఏంటి చెప్పండి? యేసుప్రభు బొమ్మ తెలిసి వెనకమాల. అందుకని యేసుప్రభు తల, చేతులు, కాళ్ళు, లోపల ఆ పాటలు ఇవన్నీ కూడా ఎక్కడ ఆ ముక్కలు అతికించాడు, వెనకమాల అతికించాడట. వెనకమాల అతికించాడు. లేకపోతే ఏమని చెప్పండి? అదే ప్రపంచ పటం అయింది.
అంటే ఇప్పుడు చెదిరిపోయిన ఆ ప్రపంచంలో ఉన్న జాతులు, చెదిరిపోయిన ఆ ప్రపంచాలు యేసు క్రీస్తులో ఏమైనా చెప్పండి, సమకూర్చబడి. ఇది నిజంగా ఎంత వాస్తవమో. దేవుడు ఇదే నూతన క్రియ. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఎట్లాంటి వ్యక్తులైనా సరే చెదిరిపోయారు, వాళ్ళందరూ నేను సమకూరుస్తానని చెప్తున్నాడు. ఈ గొప్ప నూతన క్రియ నెక్స్ట్ ఇయర్ నేను చేయబోతున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఉన్న అనుకుంటారు కొంతమంది, ఈ మన ప్రేర్ పెట్టి కూడా రాస్తారు కొంతమంది, మా అమ్మాయి యేసు ప్రభు నమ్ముకోలేదు, మా అల్లుడు యేసు ప్రభు నమ్ముకోలేదు, మా పిల్లలు యేసు ప్రభు నమ్ముకోలేదు ఇలా అంటూ ఉంటారు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మీరు ఉన్నారమ్మా, సావిత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు శివయ్య గారు ఇక్కడ లేడు. కాబట్టి చెదిరిపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఇద్దరు దేవుని పిల్లలే కదమ్మా. కానీ ఏమో మందిరంలో కనపడితే శివయ్య గారు కనపడట్లా. అంటే ఇప్పుడు ఈ కుటుంబంలో, సావిత్రి గారి కుటుంబంలో చెదిరిపోయినాడు ఎవరు చెప్పండి? దేవుడు లేకుండా చెదిరిపోవడం ఉంటుంది. నా దృష్టిలో దేవుడు లేకుండా వెళ్ళిపోవడం. అయితే ప్రభు అంటున్నాడు, నిజంగా నేను చెప్పినట్టుగా మీరు చేస్తే, యథార్థంగా దేవుని దగ్గర వివరిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లో ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోతున్నాను. అదేంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉండి, నీకు తోడై ఉంటాను, తోడై ఉన్నాను, తోడై ఉందును. ఈ చిన్న మాట ఎంత ఆశ్చర్యకరమైన జీవితం నడిపిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన జీవితం నీకు ఇచ్చి, ఆశ్చర్యకరమైన జీవితంలో 2 పనులు చేస్తానంటాడు. ఒకటి, నువ్వు నదుల్లో పడి వెళ్ళినా, జలములలో పడి వెళ్ళినా, అగ్ని మధ్య నడిచినా అవి నీకేమీ కాదు. ఇది ఒక పాట అయితే, ఇంకో 2వ పాట తెలుసా? చెదిరిపోయిన నీ జనాన్నంతా కూడా ఏం చేస్తాను, మళ్ళా సమకూరుస్తానని చెప్తున్నాడు. నేను తోడు అంటే దీన్ని ఏమంటున్నానంటే ఆశ్చర్యకరమైన జీవితం ఇది. అంటే ఒక ఆశ్చర్యకరమైన జీవితంలోకి దేవుడు 2025లో నేను తీసుకురాబోతున్నాడు దేవుడు. ఇది ఆశ్చర్యం కాదంటారా? మరి అసలు నాకు అనిపిస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యం. నిజం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఎంత ఆశ్చర్యం. దయా ప్రాప్తురాలా మరిగా భయపడద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యపోయిందాము. నిజం, ఎంత ఆశ్చర్యపోయింది. ఒక ఆశ్చర్యకరమైన జీవితం నీకు ఇవ్వటమే మొదటి క్రియ. అంటే అదేంటి తెలుసా? ఆ నూతన క్రియలో ఫస్ట్ పాయింట్ ఈ అధ్యాయంలో దేవుడు నీకు చేయబోతున్నాడు. రిసీవ్ చేసుకోవాలి. అవును ప్రభా, చేయాలి ఈ నూతన క్రియ. ఈ నూతన క్రియలో మొదటి పాయింట్ ఆశ్చర్యకరమైన జీవితంలో 2 పాయింట్లు ఉన్నాయి ఖచ్చితంగా. ఈ 2 పాయింట్లు ఎలా చేస్తాడంటే 2 బిడ్ల ద్వారా చేస్తాడు. ఒకటి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు ఖచ్చితంగా. అదే ఆశ్చర్యమైన జీవితం. ఇక 2వ పాయింట్ చూద్దాం, చూడండి. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనం, నీవు నా దృష్టికి నేను నిన్ను ప్రేమించుతున్నాను. 2వ అండర్లైన్ చేయడం. యెషయా గ్రంథం 43న నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఇది 2వ పాయింట్. నూతన క్రియలో 2వ బిట్. ఇది ఏ జీవితం అంటే ఇది ఆశీర్వాదకరమైన జీవితం. ఆశీర్వాదకరమైన జీవితంలో నడిపించబోతున్నాడు వచ్చే సంవత్సరం. నేను ఏంటి ఆశీర్వాదకరమైన జీవితం? దేవుడు నిన్ను ప్రేమించడం. ఎటువంటి జీవితం చెప్పండి? నువ్వు దేవుడిని ప్రేమించడం కాదు, దేవుడు నిన్ను ప్రేమించడం. నువ్వు దేవుడిని ప్రేమించడం ఆశీర్వాదకరమా? దేవుడు నిన్ను ప్రేమించడం ఆశీర్వాదకరమా? ఇది మీరు రోజుగా ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యమైన విషయం బయటపడుతుందో తెలుసా? ఎంత ఆశ్చర్యమైన విషయం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుడికి మనం తెలియటం. తెలియటమే కాదు, మనల్ని దేవుడు ప్రేమించడం ఎంత గొప్ప విషయం. అందుకే దీనికి పేరు పెట్టారంటే ఆశీర్వాదకరమైన జీవితం. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అది చూడండి, నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నీకు ప్రతిగా అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకున్నట్లు, దీని అర్థం చెప్తాను చూడండి. నువ్వు బ్రతుకున్నట్లు నీకు మనుషులను, నీకు ఇష్టమైన ప్రజలు నీకు ఇచ్చేస్తా. అది దీని అర్థం. ఈ లోకంలో జీవించాలంటే పలానోళ్ళు వస్తే బాగుంటుంది, మళ్ళీ అంటున్నాడు దేవుడు, పలానోళ్ళు వస్తే బాగుంటుంది అనుకున్నారా, వాళ్ళు నీకు ఇచ్చేస్తాను. నీకు ఇష్టమైనవన్నీ నేను ఇచ్చేస్తాను. నీకు ఇష్టం ఏంటి? బిల్డింగ్ కట్టుకోవడమా? నీకు ఇష్టం ఏంటి? ఆ పిల్లలకు ఉద్యోగాలు రావడమా? బైబిల్ చెప్తా ఉంది మన ఇష్టం ఏంటి తెలుసమ్మా? నేను ఒకటే చెప్తా. ఏంటమ్మా నీ ఇష్టం అంటే, ఒక రోజు ఒక వ్యక్తి ప్రశ్న వేస్తే ఇలా అడుగుతున్నాడంటే ఒక దైవ సేవకుడు, నీ ఇష్టం చెప్పంటే, ఏముందయ్యా ఈ సంవత్సరం మా మనవాడికి ఒక గర్భఫలం వస్తే అదే నా ఇష్టం. ఇంకో నీ ఇష్టం ఏంటమ్మా అంటే, ఒక ఆమె ఇస్తుందంట, మాకు 2 పిల్లలు, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా సెకండ్ ఇయర్కి వచ్చేసారు, కలిసి ఉద్యోగం కూడా లేదు, 2 ఉద్యోగం వస్తే అదే మాకు ఇష్టం అన్నారు. ఇంకెవరమ్మా చెప్తారంటే నేను ఏంటంటే అసలు ఇప్పటి నుంచో అసలు పొలం డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు,
ఈ సంవత్సరం వల్ల మేము చక్కగా అందరం సమాధానం పడి చక్కగా ఆ ప్లేస్ రిజిస్ట్రేషన్ 50 భాగాలను తీసుకుని అనుకోవాలనుకున్నాం. అది జరగాలి, అదే మాకు ఇష్టం అన్నారు. ఇంకెవరైనా చెప్తారంటే నీకేం కానీ గట్టిగా చెప్తున్నాడు. ఒక అబ్బాయి లేచినాడంట, చెప్పు నీ ఇష్టం అంటే ఇలా అన్నాడు అంటే తెలుసా, దేవుని ఇష్టమే నా ఇష్టం అన్నాడట. ఏమన్నాడు? దేవుని ఇష్టమే నా ఇష్టం. నిజమే, వాస్తవం చెప్పాలంటే అదే కదా నా ఇష్టం. మరి చెప్పాలంటే దేవునికి ఏది ఇష్టమో అదే నా ఇష్టం అయ్యా అన్నాడంట. ఎంత గొప్ప విషయం! అదే చెప్తున్నాడు దేవుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎంత ఆశ్చర్యకరమైన జీవితం నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక్కబెట్టాడు తెలుసా, నువ్వు బ్రతుకున్నట్లుగా నీకు ఇష్టమైన జనాన్ని, నీకు ఇష్టమైన ప్రజల్ని నీకు ఇచ్చేస్తాను నేను. నన్ను అడుగుము జనములను నీకు, ఏమన్నాడు మహేష్ ప్రభు, నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగాను భూమికి అంతవరకు వరకు సొత్తుగా ఇచ్చేస్తానని చెప్పాడు. అంజనెట్ అడుగుతాం, అంజనెట్ నీకు ఇష్టం ఏంటంటే అయితే అంతా నాకు ఇష్టమే. ఎందుకో అయితే నాకు ఎందుకంటే ఆ అంజనెట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడే ఉంది. అంజనెట్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ అన్నయ్య అందరూ అక్కడే ఉన్నారు. ఒక ఆశీర్వాదకరమైన జీవితంలో దేవుడు అంటే నూతన క్రియ, నీకు ఇష్టమైన జనాన్ని, నీకు ఇష్టమైన వాటిని. ఒకవేళ దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో నీ ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఎందుకంటే దేవుడు, నేను చెప్పాను రాత్రి కూడా చెప్పాను ఒక మాట, కళ్ళు ఓదారంగ కళ్ళు చేయాలని దేవుడు ఇచ్చాడా? ఎందుకు దేవునికి ఇష్టం కాదు. ఆ అమ్మాయి జీవించాలంటే అది ఇవ్వకూడదు అంతే. నీ ఇష్టం, దేవునికి ఇష్టం, నీ ఇష్టం, అందుకే నీ ఇష్టం అన్నాడు. ఇక్కడ నీకు ప్రతిగా వాళ్ళని అప్పగించేస్తాను, అడుగు, నువ్వేవడు నీకు ఇష్టమైనవన్నీ నెక్స్ట్ ఇయర్ నీకు ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇప్పుడు అంజనెట్ అభిషేకం ప్రేమిస్తున్నాను అనుకోండి, అభిషేక్ ఏదైనా ఇస్తాడు ఇవ్వడం చెప్పడం, ఖచ్చితంగా ఇస్తాడు, ప్రేమిస్తున్నాడు. అందుకు దేవుడు ఏమంటాడు, నేను నూతన క్రియ చేయబోతున్నాను నీ పట్ల నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే రాత్రంతా నువ్వేం చేస్తావు, నీలో ఉన్న లోపాలన్నీ ప్రభు దగ్గర చెప్పి జ్ఞాపకం చేసి ఒప్పుకొని ఎప్పుడు చేయదని చెప్పి దేవుడు చూడట్లా ఎంత చక్కగా చూస్తున్నాడు. ఇక గతం కూడా జ్ఞాపకం చేసుకొని తీర్మానం చేస్తున్నావు కదా, నీ లోపాలని చెప్పావు కదా, నువ్వు ఎటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నావు, దేవుడు ఎటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ నష్టాన్ని అనుభవించి బాధపడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నావు కదా, దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? అందుకే ఒక అడుగు ముందుకేసి నీ పట్ల నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. అది ఒకటి, నిన్ను ఏ జీవితం వైపు నడిపిస్తున్నానంటే మొట్టమొదటి జీవితం ఏంటి చెప్పండి, ఆశ్చర్యకరమైన జీవితం నడిపిస్తాను. 2 ఆశీర్వాదకరమైన జీవితం. 1 ఆశ్చర్యకరమైన జీవితం, 2 ఆశీర్వాదకరమైన జీవితం. ఆశ్చర్యకరమైన జీవితంలో ఏంటి ఆశ్చర్యం? దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు. ఉంటే ఏం చేస్తాడు? నువ్వు జలములలో పడి వెళ్ళినా, అగ్ని మధ్య నడిచినా, నదుల్లో పడి వెళ్ళినా అవి నిన్నేమి చేయకుండా చేస్తాడు. 1 చెదిరిపోయిన వాళ్ళందరినీ, చెదిరిన నీ మనసుని, చెదిరిన నీ హృదయాన్ని, చెదిరిపోయిన నీ మనిషిని మరలా ఇక్కడ తీసుకొచ్చేస్తాడు. 1. 2వది ఆశీర్వాదకరమైన జీవితంలో ఏముంది? నేను నిన్ను ప్రేమించుతున్నానని మాట కనపడుతుంది. నేను నిన్ను ప్రేమించుతున్నాను. దీంట్లో దేవుడు 2 పనులు చేస్తున్నాడు. 1 ఏం చేస్తాడు తెలుసా, నీవు బ్రతుకున్నట్లుగా నీకు ఇష్టమైనవి దేవుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఇస్తాడమ్మా, డౌట్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా, అయితే నూతన క్రియ చేయబోతున్నాడు. నీకు ఇష్టమైన దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ కావాలంటే చూడండి, ఇది చెప్పడానికి కూడా దేవుడు అందరూ పిలవమన్నాడు. చెప్తాను, చివరి పాయింట్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను, చివరి ఓవరాల్ ఈ వాక్యం ముగించేటప్పుడు చెప్తాను ఈ విషయం. ఇంత గొప్ప కార్యం చేయడానికి ఇది మామూలు విషయం కాదని చెప్తున్నాడు. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఉందమ్మా, నీకు ఇష్టమైన ఏంటి తెలుసా, అది ఒక పాయింట్ అయితే నిన్ను ఆశీర్వాదకరమైన జీవితం నడిపించడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకో పాయింట్ నెరవేరుస్తున్నాను. అదేంటో చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43:14. 43:14. మీ నిమిత్తము, ఇక్కడ అర్థం ఏంటంటే మీకోసమే బబులోను సామ్రాజ్యానికి నేను సైన్యాన్ని పంపించాను. నేను వారి నేను వారందరినీ, అదిగో బబులోనులో మీరున్న గందరగోళాల మధ్య ఉన్నారు. మీరు ఏ శత్రువుల చేత మీరు బాధపడుతున్నారు, ఆ శత్రువులందరూ మీ ఎదురు నుంచి ఏం చేస్తారంట, పారిపోతారంట. తర్వాత ఓడలతో వాళ్ళకి, ఆ బబులోను వాళ్ళకి ఓడలంటే బలి ఆశ అనమాట, వాళ్ళ గర్వం అనమాట. అది ఆ గర్వాన్ని అణిచేస్తాను అని చెప్పి దాంట్లో 17వ వచనంలో చివరి 2 లైన్లు చదవండి. 17లో 2 లైన్లు చివరి, వారందరూ ఏకముగా పండుకొని లేవక యుందురు, వారు లయమై జనపనార వలె అయిపోతారంట. జనపనార అంటే తెలుసా,
వచ్చినప్పుడు హు అంటే ఏమైంది చెప్పండి, అట్లా చేసేస్తాను అంటాడు బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజులు, ఆ అధికారులే కదా మేము బాధ పెడుతుంది. అంటే నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరైతే బాగా టార్చర్ చేస్తున్నారో, నిన్ను ఎవరైతే కలవర పెడుతున్నారో, ఎవరైతే నీకు ముళ్ళుగా ఉన్నారో, ఎవరైతే నీకు పక్కలో బలం లాక్కున్నారో, ఎవరైతే నీకు పక్కలో సోలా లాక్కున్నారో, అవి బాధ అయినా మనుషులైనా ఇంకొకరు ఎవరైనా సరే వాళ్ళందరూ నేను ఏం చేస్తాను తెలుసా, సమూలంగా నీ దగ్గర నుంచి వాళ్ళని పంపించేస్తాను. వాళ్ళు లైవ్ అయిపోతారు. ఎట్లా అయిపోతారంటే వాళ్ళని అవసరమైతే ఆర్పేస్తాను అంతే అన్నాడు. అంతే. ఇది నేను ఎందుకు చేస్తానో తెలుసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే దీని ఆశీర్వాదకరమైన జీవితం. శత్రువులు నీ మీదకి రాకుండా వచ్చిన శత్రువులు నేను వెళ్ళగొట్టేస్తాను అంతే. ఒక్క మార్గం నుంచి 7 మార్గాలు వెళ్ళిపోతారు. అది నేను ఖచ్చితంగా చేస్తాను. నువ్వు శత్రువుల విషయం నీకు భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇయర్ అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఎంత మంచి క్రియ ఇది. ఇప్పుడు అనుకుంటున్నాను నేను, ఒకటి ఆశ్చర్యకరమైన జీవితాన్ని ఇవ్వడమే ఒక నూతన క్రియ, రెండోది ఆశీర్వాదకరమైన జీవితం. ప్రభా ఈ జీవితం నాకు చాలా ఆశ్చర్యకరమైన జీవితంలో 2 పాయింట్లు ఉన్నాయమ్మా. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉంటాడు. ఆశీర్వాదకరమైన జీవితంలో ఏముంది? ఒక్క పాయింట్ ఉంది, అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ పాయింట్ ఉంటే ఏం జరుగుతుంది, ఆ పాయింట్ ఉంటే ఏం జరుగుతుంది చూసారుగా మీరు. అవే నూతన క్రియలో పాటలు అన్నమాట. ఈ నూతన క్రియలు నిజంగా ఎప్పుడు చేస్తాడో, రాత్రి మీరు అన్నీ ఒప్పుకున్నారు అట్లుంటేనే చేస్తాడు, అది చేయడం మామూలు. ఇది 2వ పాయింట్. నెక్స్ట్ 3వ పాయింట్ చూద్దాం. చూడండి, అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? అప్పుడు నేను అరణ్యములో త్రోవ ఒకసారి నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. ఇది తర్వాత 20వ వచనంలో మొదటి లైన్, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుతున్నాను. ఈ రెండు క్లబ్ చేద్దాం. 3వ పని. ఒకటి, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను అని పెట్టి 2 చుక్కలు పెట్టి అరణ్యములో నీళ్లు పుట్టించుతున్నాను. 2 పక్కనే రాసుకోవాలి. ఈ 2 పక్కనే. ఇదంతా కలిపి ఒక కార్యం అన్నమాట. మళ్ళా చెప్తున్నా చూడండి, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, 2 చుక్కలు పెట్టి నీళ్లు పుట్టించుతున్నాను రాయండి చాలు. మీకు అర్థమైంది లేదు పాయింట్. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను అని పెట్టి దాని కంటిన్యూషన్ 2 చుక్కలు పెట్టి నీళ్లు పుట్టించుతున్నాను. రిఫరెన్స్ ఎవరు రాసుకుంటారంటే 43 యెషయా గ్రంథం 19-20 వచనాలు. 19లో ఉంది ఒక పాయింట్, 20లో ఒక పాయింట్ ఉంది. అందుకని 19-20 రాసుకున్నాను. ఇది కూడా ఒక నూతన క్రియ. ఈ నూతన క్రియకి నేనేం పేరు పెట్టాను తెలుసా? నూతన క్రియకి 3వది అద్భుతకరమైన జీవితం. అద్భుతకరమైన, 1 ఆశ్చర్యకరమైన జీవితం, 2 ఆశీర్వాదకరమైన జీవితం, 3 అద్భుతకరమైన జీవితం. ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. అద్భుతకరమైన జీవితం అంటే ఏంటో తెలుసా? దీని అర్థం చెప్తాను చూడండి. అరణ్యంలో నీళ్లు పుట్టిస్తాడంట, ఇంకా ఏం చేస్తాడంట? అరణ్యంలో త్రోవలు ఇస్తాడంట. అబ్బో ఎంత ఆశ్చర్యమైన. నెక్స్ట్ ఇయర్ మనం జరిగే పని ఏంటో తెలుసా? అరణ్యం అంటే ఏమనుకుంటారు తెలుసా? 2 రకాలు పోల్చుకోవచ్చు దీన్ని. 1 లోకం కింద పోల్చుకోవచ్చు, 2 నీ జీవితం కింద పోల్చుకోవచ్చు. లోకంలో నీ జీవితంలో కన్ఫ్యూజ్గా ఉన్నావు, ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్, నిజంగా అయోమయ స్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఇది నిజమా కాదా, ఇది చేయొచ్చా లేదా. నిన్న ప్రేయర్ పాయింట్స్ ప్రార్థన చేస్తున్నట్టు ఒక ప్రేయర్ పాయింట్ రాశారు. నేను చేసే పనులన్నింటిలో ఆయన ఇష్టం చేయాలి, అది ఇష్టమా కాదని తెలుసుకోవాలంటారు. ఇంకా తెలియదు అనమాట. నీకైతే తెలియదు అంటే కన్ఫ్యూజన్ ఉన్నట్టేగా. ఇది దేవుని చిత్తమా కాదా క్వశ్చన్ మార్క్. ఇది దేవుని చిత్తమే అనే ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నట్ట. ఇది దేవుని చిత్తం కాదు అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నట్ట. ఇది దేవుని చిత్తం, ఇదేమో ఏమో అవదేమో. ఇప్పుడు చెప్పి ఎక్కడ ఉన్నావు? కన్ఫ్యూజ్ లో ఉన్నావు. అంటే ఒక రకం చెప్పాలంటే అరణ్యంలో నీకు అర్థం కావట్లా. ఏది దేవుని చిత్తమో, ఏది సాధారణ చిత్తమో, ఏది నా చిత్తమో, ఏది సేవకుని చిత్తమో, ఏది మనుషుల చిత్తమో, కన్ఫ్యూజ్ లో ఉండిపోయావు. నేనేం చూసుకోవాలంటే అర్థం కాదు. ఏ అబ్బాయి చేసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ సహవాసం చేయాలి, అంత కన్ఫ్యూజ్. నేనంతా కన్ఫ్యూజ్, అయోమయ స్థితిలో ఉన్నాం. అంత అయోమయం. ప్రభుత్వాడు కంగారు పడద్దు, నిన్ను అద్భుతకరమైన జీవితం నడిపిస్తా. ఎలా? అరణ్యంలో నేనేం చేస్తాను? త్రోవను పుట్టిస్తా. అంటే అర్థం తెలుసా? ఆత్మతో నడిపిస్తా. అది దాని అర్థం. అద్భుతకరమైన జీవితం అంటే అరణ్యంలో నీళ్లు అంటే అర్థం తెలుసా? ఈ నీళ్లు దేని గుర్తంటే, 1 ఆత్మకు సాదృశ్యం,
2 దేవుని వాక్యానికి సాదృశ్యం, 3 దేవునికే సాదృశ్యం. బైబిల్లో నీళ్లు 3 ఆత్మ, బైబిల్ ఉంది దేవుని వాక్యం నీళ్ళై ఉందాం తెలుసా మీకు? వాక్యమైన మొదటి స్నానం అంటాడు. ఒకటి ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుడు, ఆ వాక్యమే దేవుడు. అంటే నీళ్లు దేవుడు, నీళ్లు దేవుడు, నీళ్లు వాక్యము, నీళ్లు ఆత్మ. ఒక్క మాటలు చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మ నడుగుదల ఉంటుంది నీకు నెక్స్ట్ ఇయర్. దేవుని ఆత్మ ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటాడో అప్పుడు నీ అరణ్యములో నీకు నీళ్లు దొరుకుతాయి. అంటే నీళ్లు అంటే తప్పిక ఎప్పుడు వస్తుంది? ఇలా అంటున్నావు నువ్వు, ఈ సమయంలో నేనేం చేయాలి? నా ఆత్మ సంబంధంగా నేను చాలా స్ట్రగుల్ అయిపోతున్నాను, చాలా బాధపడిపోతున్నాను, చేయకుండా నిర్ణయం చేసుకున్నాను, బాధ వేస్తుంది, అయ్యో అనవసరంగా చేశానే అని టెన్షన్ వచ్చేస్తుంది నీకు. నిన్న అలా రాంగ్ రూట్స్ తీసుకెళ్ళాడు దేవుడు, ఆయన ఆత్మచేత నడిపిస్తాడు దేవుడు. కోరుకుందాం ప్రభు దగ్గర, అయ్యా ఈ సంవత్సరం ఎన్నిసార్లు మనం దేవుని ఆత్మ దగ్గర దూరంగా వెళ్ళిపోయింది చెప్పండి. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఎన్ని పనులు చేసాం, ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాం, ఎంత దోషం పాలైపోయాం. అందుకే అట్లా వద్దు. ఈసారి నెక్స్ట్ ఇయర్ ప్రభు అంటాడు, నేను నీ పట్ల ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఒక అద్భుతకరమైన జీవితం నడిపిస్తాను అంటే అక్కడ తెలుసా, నీ జీవితంలో నీళ్లు పుట్టిస్తా, అరణ్యంలో నీళ్లు పుట్టిస్తా. అంతేకాదు అరణ్యంలో నీకు త్రోవను ఏర్పాటు చేస్తా, నువ్వు వెళ్ళే మార్గం సరళం చేస్తా. కన్ఫ్యూజ్ అవుతున్నట్టు వెళ్ళలో అవసరం ఆగమంటే రెడ్ లైట్ చేస్తా, వెళ్ళమంటే గ్రీన్ వేస్తా, రెడ్ గ్రీన్ ఇదే చూసుకో. నీ మనస్సాక్షిలో రెడ్ గ్రీన్ పెట్టాడు దేవుడు. మనస్సాక్షి గ్రీన్, ప్రొసీడ్, వెళ్ళిపో. ఆహా ఎంత సంతోషమో, ఎంత సమానం. అంగానే అక్కడ వెళ్ళిపోవాలి. రెడ్ పడిపోయింది, బాబు నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. రెడ్ గ్రీన్ చూసారు ఎంత ఆశ్చర్యంగా చూడండి. ఆ విధంగా ఆ 2 లైట్లు నీ మనస్సులో పెట్టి నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరి అవి నాకు త్రోవ చూపును, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తానయ్యా. అట్లాంటి అద్భుతకరం, నిజం చెప్పండి, ఇది అద్భుతకరమైన జీవితం కదా. దేవుని ఆత్మచేత నడిపించబడటం ఇది నూతన క్రియ కదమ్మా. అప్పుడు మన జీవితాలు ఎంత చక్కగా ఉంటాయి చెప్పండి అమ్మా. ఒకటి ఏ జీవితం చెప్పండి? ఆశ్చర్యకరమైన జీవితం. 2 3 ఆశ్చర్యకరమైన జీవితం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పేది, ఆశ్చర్యకరమైన జీవితం అంటే ఏంటి? దేవుడు మనతో ఉండుట, మనతో ఉన్నాడు, మనతో ఉంటాడు. ఆశ్చర్యకరమైన జీవితం అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అద్భుతకరమైన జీవితం అంటే అగ్నిలో త్రోవను నీళ్లు పుట్టించడం, అంటే ఆయన ఆత్మచేత నడిపించడం. చూసారా? మరి ఈ పనుల కంటే ఇంకేం కావాలమ్మా చెప్పండి మీకు? నెక్స్ట్ ఇయ్యే మీ ప్రేయర్ పాయింట్స్. అసలు ఇంక వేరే ప్రేయర్ పాయింట్లు వద్దనుకుంటాను. మీ లోపాలు కూడా అయ్యే రాత్రి ప్రేయర్ పాయింట్ కూడా ఇవే. మీ అంతా మీరు ఆలోచించుకోకుండా వాక్యం ద్వారా దేవుడు చెప్పేస్తున్నాడు. ఇంకెంతకంటే గొప్ప జీవితం ఏం కావాలమ్మా? ఇప్పుడు 3 కార్యాలు, ఇంకెంత కాగల నూతన క్రియ, నూతన పనుల్లో ఇవి 1, 2, 3 అన్నమాట. ఇంకొకటి చూద్దాం 4లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం దాంట్లోనే అదే సెంటెన్స్ 19వ వచనం. నెక్స్ట్ లైన్ చదవండి. 19వ వచనం. ఇది అయిపోయింది కదా. దాని కింద పాయింట్ చదవండి. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇప్పుడు 20లో ఇంకో లైన్ కలుపుదాం, 2వ లైన్. అది ఈ 2 పక్కన రాద్దాం. ఎడారిలో చూడండి, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. 2 చుక్కలు పెట్టుకొని కలుగజేయు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. ఉందా లేదా? ఎడారిలో నదులు పారజేయుచున్నాను ఎక్కడుంది? 19లో చివరి లైన్. ఇప్పుడు 20లో 2వ లైన్. ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. దీన్ని ఏం పెట్టారంటే 4లో నెంబర్ వేసి నేను ఎడారిలో నదులు పారజేయుచున్నాను, 2 చుక్కలు పెట్టి కలుగ చేయుచున్నాను అని పెట్టాలి. ఇది 4వ కార్యం, 4వ నూతన క్రియ దేవుడు చేస్తున్నాడు. 4వ కార్యం ఒకసారి రాసుకున్నాడు. 4వ కార్యం చదవండి. ఎలా రాసుకున్నారు చూద్దాం. మళ్ళీ ఎడారిలో నదులు నాయకులేదమ్మా. అది సురేఖ చదువు. అది ఆ చుక్కలు చెప్పక్కర్లేదే, వాళ్ళు మీకు అర్థం చేసుకోవడం చెప్పారు. మరి నదులు పారజేయడం, నదులు కలగజేయడం చాలా ఆశ్చర్యం. ఎక్కడ మళ్ళీ అది ఎడారి. మామూలు విషయం ఏం చేస్తుంది? మీకు నిమ్మకం ఎదుగుతున్నట్టుంటారా? ఒక మాట అర్థం కాకపోతే అట్లా ఉంటున్నారు మీరు నిజంగా. నేను ఈ వాక్యం చదివినప్పుడు అయితే పిత్రపోయా లోపల. పిత్తరాన్ని ఎందుకంటే అంటే మీకు అర్థం కాదు.
చాలా అసలు ఇన్స్పైర్ అయిపోయినట్టు కొంతమంది తెలియదు. ఇన్స్పైర్ అంటే ఏంటంటే మరి గారు తెలియదు, సాగు గారు తెలియదు, నాకు వినపడడం తెలియదు. ఇన్స్పిరేషన్ అంటే ఎవరు తెలుసు చెప్పండి? ఎత్తపోయానంటే వెంటనే ఆశ్చర్యం తెలుసుకోవాలి నిజంగా. అందుకే ఈ లాంగ్వేజ్ అప్పుడప్పుడు వలపక్కలు వాడుకుంటారు, వేరే కనుక్కోవద్దాం. చాలా మిత్రపోల ఈ విషయానికి మనం నిజంగా ఎడారిలో ఏం పోతున్నాయంటే, ఎడారిలో అసలు నిజంగా చెప్పాలంటే అసలు అమ్మ ఈ జాన్వి గారు చెప్పండి, మీరు ఎడారిలో నీళ్లు దొరుకుతాయమ్మా అసలు ఏక భుజక ఎడారిలో నీళ్లు అది మన దగ్గర బోర్ అనుకుంటారు దొరకడానికి. ఎడారిలో నీళ్ళు అసలు దొరుకుతాయమ్మా. మరి నీళ్లు దొరకకపోతే అసలు చిన్న కాలం దొరకడం కష్టం. అందులో దేవుడు ఏం కలగ చేస్తానంటాడు? వద్దురా. ఏంటమ్మా ఈ విషయం అసలు? అందుకే ఇక్కడ మనం శరీర సంబంధంగా తీసుకోకూడదు ఈ వాక్యాన్ని. ఎడారిలో అంటే అర్థం తెలుసా? ఇది ఏ జీవితం? ఇది ఎన్నో జీవితం చెప్తుంది చెప్పండి? నాలుగోదేగా అంటే ఆనందకరమైన జీవితం. ఇది ఆనందకరమైన జీవితం. ఆనందకరమైన జీవితంలో ఏముందో తెలుసా? ఎడారిలో నదులు కలుగు చేయుట, ఎడారిలో నదులు పారజేయడం. ఇంతకీ నది ఏంటో తెలుసా మీకు? నదులు 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 అంటాం కదా. ఒక 2-3 నదులు చూపిస్తాను చూడండి బైబిల్లో, దాన్ని బట్టి అర్థం చేసుకున్నాం. అన్నీ చూపించడానికి టైం లేదు అమ్మా, పరిగెత్తుకున్నాం టైం. ఒక 2-3 నదులు చూపిస్తాను మీరు చూడండి. ఒకటి యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా 48:18. ఈ నది చూడండి ఎలా ఉంది సార్? ఆపమ్మా పప్పి అక్కడ ఆ మాట చదువు మళ్ళీ. మళ్ళా చదువు. ఈ చెప్పమ్మా రచిత, ఇక నది అంటే ఏంటి? అది చూసారా? ఎడారిలో నదులు ఏమంటాడు దేవుడు? పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పుట్టిందంటే నీ జీవితం చూస్తుంటే ఎడారిగా ఏం చెప్పు? అసలు పోయిన సంవత్సరాలు ఎప్పుడు నవ్వుతా కనపడ్డా? పాయింట్ నెంబర్ ఎంత మన క్రమంలో? పాయింట్ నెంబర్ 4 కదా, అది 4 పాయింట్. ఇది కాదు సంఘ క్రమాల్లో పాయింట్. ఒకసారి పాయింట్ చదువుతాను నాగల్ సార్. నీ ముఖంలో చిరునవ్వు ఉండాలనుకుంటే ఆ పాయింట్ ఒకసారి ఎంత నెంబర్ చెప్పండి? 13 చదవండి గట్టిగా. 13. అది నీ ముఖంలో దేవుని సంతోషం కనుగొన్నట్లు 2024 ఎప్పుడన్నా ఉన్నాము అసలు? ఈ మాట తర్వాత గంట సేపు ఉంటున్నాం మళ్ళీ. ఈ మాట అంతా గంట ఉంటున్నాం మళ్ళీ. అదే మన పాస్టర్ గారు ఏమంటాడు? అమ్మా నేమో 13 ఏంటమ్మా శేషం గారు ఎట్లా ఉన్నారు? 13 అనగారంటే చూసారా? అప్పుడు వెంటనే మిమ్మల్ని చూసి అమ్మా ప్రభా 13 నెంబర్ పాయింట్ మిస్ చేస్తున్నారు ప్రభా అని ఏడవాలి దేవుడి. ఎందుకంటే మనలో ఆనందం లేదు. ఎడారి చూసారు, ఎడారి జీవితాలు. అందుకని ఒక ఆయన ఏం రాశాడంటే, ఒక స్త్రీ రాసిన బుక్ ఎడారిలో సెలయేర్లు. ఎడారిలో ఇంకొక ఆయన రాశాడు, ఆయన కూడా బాగా క్లిక్ అవుతాం రాశాడు, ఎడారిలో ప్రవాహాలను రాశాడు. ఫ్లాప్ అయింది బుక్. ఎడారిలో సెలయేర్లు హిట్ అయింది, ఎడారిలో ప్రవాహాలు. ఎందుకంటే ఆమె చూసి ఏం చేయాలనుకున్నాడు, అది ఆమెకే సరిపోయింది. ఎడారిలో సెలయేరు పుస్తకం చదివితే నాకు తెలిసి చాలా మంది కూడా ఏమో తెలుసా, ఎడారులు ఏమైపోయినాయి అంటే నిజంగా పుష్కలంగా ఫలించిపోయినాయి. ప్రభు అన్నాడు ఈరోజు నీ జీవితాన్ని రానున్న దినాల్లో, రానున్న సంవత్సరంలో 2025లో ఎలా చేస్తాను తెలుసా? ఒక నూతనమైన పంతాలో అద్భుతమైన ఆనందకరమైన జీవితంగా మార్చేస్తా. ఆనందకరమైన జీవితం ఏముంటుందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ జీవితం ఒక ఎడారిలాగా ఉంది. అయితే నేనేం చేస్తాను తెలుసా? ఎడారిలో అంటే నిష్ఫలమైన నీ జీవితంలో, అంధకారమైన నీ జీవితంలో, అలసిపోయిన నీ జీవితంలో, పాడైపోయిన నీ జీవితంలో, సంతోషమైన నీ జీవితంలో క్షేమము అనే నదిని పుట్టిస్తాను. పుట్టించడమే కాదు, దాన్ని ఏం చేస్తాను తెలుసా? పారజేస్తా, దాన్ని ప్రవహింపజేస్తా. అసలు క్షేమాన్ని ఇచ్చేది నేనే, క్షేమాన్ని విస్తరింపజేసేది నేనే అని చెప్పాడు దేవుడు. 2025లో నీకు క్షేమం కావాలా? అయితే ఆ క్షేమాన్ని ఇచ్చేది నేనే, ఆ క్షేమాన్ని విస్తరింపజేసేది నేనే. ఆ క్షేమం నీ నుంచి నీ కుటుంబానికి, నీ పిల్లలకి, ఇంకా చెప్పాలి నీ ఇరుగు పొరుగు వారికి, నీ సంఘానికి, అనేక మందికి పాలన చేసేది నేనే అని చెప్తున్నాడు దేవుడు. నేనే పాలన చేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప నూతన ఇది! అసలు ఎంత ఆనందం ఉంటుంది, ఉబ్బి తప్పిపోయిపోతుంది ఆనందం. ఎంత గొప్ప ఒక ఆనందకరమైన జీవితాన్ని ఇస్తానంటాడు. ఇది ఒక్క నదే నిజం మీ క్షేమం. ఇంకో నది చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 66:12.
యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఆలకించుడి. ఆపండి, మళ్ళా చదవం సువాసిని. ఆలకించుడు కాదు, అసలు ఈ పాయింట్ చదవాలి గట్టిగా, అది చదవండి. చదవండి సునీత సిస్టర్ మీరు. ఆపండి, మళ్ళా చదవండి. ఆపండి. ఇక్కడ నది ఏంటమ్మా రచిత? సమాధానం. రెండో నది పేరు చెప్పండి, సమాధానం. అసలు పోయిన సంవత్సరం మీకు అసలు సమాధానం ఉందా? సమాధానం లేదు కాబట్టి నీ జీవితం ఎడారిలాగా అయిపోయింది. లాస్ట్ ఇయర్ అట్టాకి వెళ్ళిపోతా, వచ్చే సంవత్సరం కూడా ఏమో నాకు తెలియదు, వెళ్తే వెళ్ళండి, మాకు తెలియదు. నేను ఒకటే చెప్తున్నాను మీకు ఈరోజు, నిన్న నుంచి దేవుడు ప్రయాసపడి చెప్పిస్తున్నాడు ఈ వాక్యాన్ని. చాలా సీరియస్గా సిన్సియర్గా తీసుకోవాలి ఈ వాక్యాన్ని. సమాధానం అనేది పుట్టించేది నేనే, సమాధానాన్ని అదిగో బాగా చేసేది నేనే. దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఎంత గొప్పదో తెలుసా అన్నాడు ఒక వ్యక్తితో. పాపాత్ములైన స్త్రీతో ఏమన్నా తెలుసా, సమాధానము గలదానమై అన్నాడు అంతే. సమాధానం గలదాని వీళ్ళు అన్నాడు అంతే. అక్కడ సమాధానం పుట్టించింది ఎవరో? వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పినట్టు జీవిస్తే అసలు ఆమెలో పొరులు పారుతుంది. ఎంత సమాధానం, ఎంత ఆనందకరమైన జీవితం. నా జీవితంలో ఆనందం, మా ఇంట్లో అందరికి సమాధానం ఉండాలి. వచ్చే సంవత్సరం ఏ మాట అనుకోకూడదు. నిజం చెప్పాలండి, కోపం వచ్చినప్పుడు కూడా అన్ని కట్ చేసుకోవాలి. కోపం అనే నరం ఏమైపోవాలి నాలో? శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రేమనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఏమైపోయింది ఇతనికి? ఇంతకుముందు ఎంత కోపడి కూడా ఇది అసలు కోపం ఏమైపోయింది అనే సాక్ష్యాలు రావాలి బయటికి. ఆ సమాధానం మన ఇంట్లో ఏర్పడాలి, అది పొర్లి పారాలి. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. దేవుడి క్షేమం అనేది రెండో నది పేరు చెప్పండి. రేపటి నుంచి మీకు ఒకరోజు ఎట్లా రేపటి నుంచి ఈ రోజు గారికి ఛాన్స్ మళ్ళీ చెప్తున్నాను అందరికీ. మరి అంత కమిటీ అంతా కూర్చొని నిర్ణయించుకుందాం. ఒకటి ఈ రూల్స్ క్రాస్ చేస్తే ఏం చేద్దామని మీరే చెప్పండి అమ్మా. మీ సెక్షన్లో మీరే వేసుకోవాలి. అయ్యా ఈ రూల్స్ కనుక పాస్ అవ్వకపోతే, ఈ రూల్స్ కనుక మేము చేయకపోతే ఈ పనులు మేము చేస్తాం అని మీరే చెప్తే నేను రాసుకొని ఆ పనులు మీకు ఆపిస్తాను. ఉదాహరణకి చిన్న పని, ధనలక్ష్మకు సెల్ ఫోన్ పోయింది కాబట్టి ఇది 4వ తారీఖు పోయింది. అందుకని ధనలక్ష్మకు అయిపోగానే ఒక బకెట్ చీపిచ్చి బాత్రూమ్స్ కడగండి అక్క, బాత్రూమ్స్ బాగా కడగండి అక్క నీట్గా అని చెప్పి వెళ్ళిపోయాము. చిన్న పనిష్మెంట్ మంచిదా కాదా? ఆశీర్వాదంతో కూడిన పనిష్మెంట్. దేవుని మందిరంలో, దేవుని యొక్క మందిరంలో బాత్రూమ్స్ కడగడం మంచిదా కాదు చెప్పడం, కానీ పనిష్మెంట్ ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదంతో కూడిన శిక్షలు ఒకటి చెప్పే శాంపిల్గా మీరు కొన్ని రాసుకొని చెప్పండి అమ్మా, అవి అప్లై చేయాలి. పాయింట్ నెంబర్ 3 మీరు చేశారు. దేవుడి సమయానికి మందిరానికి రాదు. 4th పాయింట్ మీరు చేశారు. అప్పుడేం చేద్దాం? ఆశీర్వాదంతో కూడిన శిక్ష చెప్పండి. అది చూసారా? ప్రార్థన అయిన తర్వాత 6 గంటల సేపు ప్రార్థన చేయాలి. అందరూ వెళ్ళిపోతారు, ఆ మాట ప్రార్థన చేయాలి కూర్చొని. బాగుందా? ఏంటమ్మా ఎవరో అంటే బాగున్నా వెళ్ళిపోదాం అని వెనక్కి వెళ్ళి కూర్చో. ఆలస్యం కొంచెం ఎంత ఆలస్యం వచ్చావు అంత 20 నిమిషాలా 5 నిమిషాలు వెనక్కి వెళ్ళి ప్రార్థన చేసి కూర్చో. ఇచ్చిన వాకింగ్ ఆరాధన కోసం బాగా ప్రార్థించి వెనక్కి పంపిస్తాం. మంచిదా కదా? పొరపాలని చాలా మంచిది అనిపిస్తుంది. శిక్ష అసలు ఏందో అనుకుంటాను, పొందనే లేదు అసలు. ఎందుకంటే అర్థం కావట్లేదో అనిపిస్తుంది ఒక్కోసారి మనం చూస్తుంటే. ఏదేమైనా పర్లా ఇక్కడ ఒక నది ఏంటో తెలుసా? క్షేమము, రెండోది సమాధానం. ఇంకా 3వ నది చూపిస్తాను. 3వ నది చూడండి ఒకసారి. 46వ కీర్తన 4వ రోజు 46 కీర్తన 4వ రోజు యెషయా గారు అది కాదు సుభాషిణి చదువు. ఒక నది కలదు, అది ఆ నది అంట అక్కడున్న కాలంలో
సంతోషపరుస్తుందంట. అంటే అర్థం ఏంటో తెలుసా? దీన్ని కొంచెం డెప్త్గా ధ్యానిస్తే చాలా పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్ ఒకటి అంటే తెలుసా? సంతోషం అనే నది. సంతోషం ఇక్కడ నది అంటే తెలుసా? సంతోషం అని. ఈ నది నీళ్ళన్నీ ఏమవుతుంది తెలుసా? అక్కడ అందరూ సంతోషం చేస్తా ఉన్నాయి. అక్కడ నది ఉందంటే సంతోషం ఉన్నట్టు అనమాట. అక్కడ అంటే ఒక మాటలో చెప్పాలంటే దాన్ని ధ్యానిస్తే చాలా పాయింట్లు వస్తాయి. అయితే ఒకటి ఏంటి తెలుసా? సంతోషం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి సంతోషానికి వ్యతిరేక పదం ఏంటి? సంతోషం వ్యతిరేకం. ఇప్పుడు నేను అడుగుతున్నా, 2024లో మీరు దుఃఖం ఎక్కువ చూసారా, సంతోషం ఎక్కువ చూసారా? 2024లో ఒకవేళ చూస్తుంటారేమో, రెండు అటు ఇటుగా చూస్తుంటారు. కానీ సంతోషాన్ని పుట్టించేది దేవుడే, సంతోషాన్ని పారచేసేది దేవుడే. ఇది ఎంత ఆనందకరమైన జీవితం అమ్మా. సంతోషాన్ని ఆయన నిద్ర పుట్టిస్తానని చెప్తున్నాడు. ఇక 4వది చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం. 65:9. దేవుని నది నేలతో, ఇది ఇక్కడ దేవుని నది నీళ్లతో నిండింది. అంటే అర్థం తెలుసా? వాక్యంతో నింపబడడం. నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎడారి లాంటి నీ జీవితంలో, నీ హృదయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యంతో నింపుతాడు. నేను వాక్యం సమృద్ధిగా ఉంటుంది. నీకు సంతోషం అనే నది, క్షేమం అనే నది, ఇంకా చెప్పాలంటే సమాధానం అనే నది వాక్యం. చూసారు? వాక్యంతో నింపబడిన అనుభవం. వాక్యం సమృద్ధిగా ఉంటుంది నీ ఎడారిలో. ఇంకా అప్పుడు చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 22:1. ప్రకటన గ్రంథం 22:1. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె అది జీవ జలముల నది. అంటలేండి, జీవ జలముల నది. ఈ నదిలో ఏమున్నాయి? జీవ జలాలు ఉన్నాయి. ఏం నది ఈ జీవ జలాలు అంటే? పరిశుద్ధాత్మ ఆనందం. పరిశుద్ధాత్మ అనేది మనలో ఉంటుంది అన్నమాట. ఎడారిలో నీళ్లు పుట్టించుతుందనంటే అర్థం తెలుసా? నిష్ఫలమైన, అలసిపోయిన, మరి అంధకారమైన నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఆయన ఉబుకుచుండు నీటి గుట్ట వలె ఉంటాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. 5 నదులు చెప్పాను మీకు. అంటే 5 నదులు మనం జాగ్రత్త చేసుకుంటే నేను అర్థం తెలుసా? ఆనందకరమైన జీవితం మీకు ఇస్తాడు. నూతన క్రియ చేయబోతున్నాను, ఆనందకరమైన జీవితంలో నడిపించబోతున్నాడు నెక్స్ట్ ఇయర్. ఇప్పటికి ఎన్ని జీవితాలు చెప్పారు చూడండి. ఎన్ని జీవితాలు? 4 జీవితాలు. మొదటి జీవితం ఏంటి? ఆశ్చర్యకరమైన జీవితం. 2, 3, 4. ఇప్పుడు 5వ పాయింట్ వెళ్దాం. 5వ పాయింట్ తొందరగా టైం వెళ్ళిపోతాం. 5వ పాయింట్ వెళ్తాం. ఒక్కొక్క దాంట్లో ఏదో పాయింట్ ఉండేది మనం చెప్పుకుందాం క్లియర్గా. ఫస్ట్ 4వ పాయింట్, ఆనందకరమైన జీవితం ఏమున్నాయి? ఆనందకరమైన జీవితంలో ఎడారులో నదులు పుట్టించడం, ఎడారులో నదులు పారడం ఉన్నాయి అన్నమాట. ఆశీర్వాదకరమైన జీవితంలో ఏమున్నాయి? దేవుడు నిన్ను ప్రేమించడం ఉంది. మరి అద్భుతకరమైన జీవితంలో ఏముంది? అరణ్యంలో నీళ్లు పుట్టించడం, అరణ్యంలో త్రోవను కలుగజేయడం. మరి ఆశ్చర్యకరమైన జీవితంలో ఏముంది? దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఉంటాడు. ఇప్పుడు 5వ పాయింట్ వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం. అంతవరకు అయిపోయింది. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను కనపరచును. మీరు ఒక కార్యం చేయబోతున్నాడు దేవుడు. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళు నన్ను కనపరచును. ఇదేం జీవితం అంటే? ఇది 5వ పాయింట్ ఏంటి తెలుసా? ఆచరణకరమైన జీవితం. ఆచరణకరమైన జీవితం. ఆచరణకరం అంటే దేవుడిని అనుసరించే జీవితం అన్నమాట. ఆచరణ. అబ్బా, ఈ 2024లో దేవుడు చెప్పింది చేయాలని ఎంత ప్రాక్టీస్ చేస్తాం, అయినా పడిపోయాము. ఆచరణలో పెట్టలేకపోయాం. ఇక వచ్చే సంవత్సరం అన్ని ఆచరణలో పెడతాం. ఏమేమి పెడతాం? ఇక్కడ బైబిల్ ఎవరు రాసింది తెలుసా? అడవి జంతువులు అంటాం. అడవి జంతువులు మామూలు విషయం కాదు. అడవి జంతువులు అంటే అడవిలో ఉంటాయి జంతువులు. అవి ఎక్కడ ఉన్నాయంటే మనలోనే ఉన్నాయి. అడవి జంతువులు అంటే మనుషులు ఉంటారు కొంతమంది. అంటే దాని అర్థం మనలో
పశుప్రాయం, పశువుతో సమానమైన లక్షణాలు ఉంటాయి. అడవి జంతువులు ఒకసారి మనిషిని చూసి నువ్వు మనిషివా పశువా అంటారా లేదా అన్నారంటే, ఎందుకు అన్నారు పశువా అని? అతను ఆ లక్షణం కనపడింది కాబట్టి. ఇప్పుడు అడవి జంతువు ఎవరిని కనపరుస్తుంది? దేవుడిని కనపరుస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, అట్లాంటి మనుషులు దేవుడిని కనపరుస్తారని చెప్పుకోవచ్చు. ఇంకో విధానం తెలుసా, నేను అడవి జంతువులాగా ఎన్నోసార్లు చేశాను, ఇప్పుడు నాలో అడవి జంతువు పోయి ఏం చేస్తుంది, నాలో ఆ పశు స్వభావాలు కూడా దేవుడిని, నా స్వభావం దేవుడిని సంతోషం. శరీర స్వభావం, ఆత్మ స్వభావం. శరీర స్వభావం ఎవరిని సంతోషపెట్టింది? అడవి జంతువుకు సమానం శరీర స్వభావం. శరీర స్వభావాలు ఏమైనా తెలుసా, అడవి జంతువులు లాంటివి. అవి దేవుడిని సంతోషపెట్టలేవు, అవి దేవుడిని మహిమపరచలేవు, అవి దేవుడిని కనపరచలేవు. అయితే దేవుడు అడవి జంతువులు నన్ను కనపరచలేని చెప్తున్నాడు. అంటే మనలో ఆ పాప స్వభావం ఏమైనా చెప్పండి, ప్రభువును కనపరిచే స్వభావంగా అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, ఇక పాప స్వభావాన్ని మనం నొక్కి పెట్టి ఏం చేస్తాం చెప్పండి, ఆత్మ స్వభావాన్ని గెలిపిస్తాం అనమాట. వచ్చే సంవత్సరం గెలిపిస్తాడు దేవుడే. మనలో కొత్త స్వభావం పాత స్వభావాన్ని అది పెట్టేసింది, అది పెట్టి దాన్ని పడగొట్టేసి ఓడించేసి నూతన స్వభావం మనలో గెలిచింది అనమాట. ఎప్పుడైతే నూతన స్వభావం నాకు గెలిచిందో, నాలో అడవి జంతువులు ఉంటాయి కానీ అవి ఎవరిని కనపరుస్తాయి? దేవుడిని కనపరుస్తాయి అనమాట. అడవి జంతువులు ఎక్కడికి ఉంటాయి, అడవిలోనే ఉంటాయి. ఎప్పుడు మన హృదయంలోని అడవి అంటే ఏంటి? అడవి అంటే మన హృదయమే అడవి. అంటే అడవిలో జంతువులు అంటే విచిత్రంగా ఉంటాయి. మనలో అటువంటి స్వభావాలు ఉంటాయి. అవి రేపు రానున్న రోజుల్లో వాటి ద్వారా దేవుడిని మహిమ తెచ్చుకుంటాడు. అవి గెలవనీయుడు, దేవుడిని అనుసరించేటట్టుగా చేస్తాడు. నెక్స్ట్ అడవి కుక్కలు ఉంటాయి. అడవి కుక్కలు ఉంటుంది కదా, కుక్క అని వాక్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తా చెప్పండి. ఎన్నిసార్లు వద్దు మళ్ళీ తిన్నామమ్మా, నేను అలా చేయను మళ్ళీ చేసావు, నాకు అనిసావు, మళ్ళీ దాన్ని తిన్నావు. చెయ్యొద్దు చేయకూడదు అన్న పనులు ఎన్ని చేసావు చెప్పు లాస్ట్ ఇయర్. ఇక నెక్స్ట్ ఈ సంవత్సరం దేవుడు నూతన క్రియ ఏంటి తెలుసా, అవి చేయనీయకుండా చేయవలసినవి చేస్తావు, చేయకూడదు చేయవు. అది నిన్ను గణపరిచేటట్టుగా చేస్తాడు దేవుడు. నెక్స్ట్ నిప్పుకోళ్ళు. నిప్పుకోళ్ళు అంటే తెలుసా, బైబిల్లో ఉంది ఈ మాట. నిప్పుకోళ్ళు అంటే మూలుగుతాయి అంటే ఎప్పుడు గొడవడమే లోపల, ఎప్పుడు ఏదో మూలుగు, అమ్మా అమ్మా అమ్మా. ఆ మూలుగులు కూడా దేవుడు కనపడు, నీ మూలుగు కూడా దేవుడు కనపరుస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఎటువంటి జీవితం నీకు ఇస్తున్నాడు తెలుసు దేవుడు? ఎటువంటి జీవితం ఇస్తున్నాడు? ఆచరణకరమైన జీవితం. ఇక నువ్వు ఆచరణలో నెక్స్ట్ ఇయర్ నువ్వు ఆచరణలో పెట్టేస్తావు, నీకు ఎక్సర్సైజ్కి వచ్చేస్తావు. దేవుడు ఏది చెప్తే చేస్తావు ఖచ్చితంగా. నేను అడవి జంతువులు, నేను అడవి కుక్కలు, నేను నిప్పుకోళ్ళు, ఆ మూడు దేవుడిని కనపరుస్తాయి. ఖచ్చితంగా ప్రభుని కనపరుస్తాయి అన్నమాట. ప్రభుని మహిమపరుస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు దేవుడి వాక్యాన్ని అనుసరించుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, వెళ్తున్నప్పుడు ఎవరు కనపరిచినట్టు? దేవుడు కనపరిచినట్టేగా. అట్లాంటి ఆచరణకరమైన జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది నూతన క్రియ కాదంటారా? అందుకంటే మనకు కావాల్సింది ఏముందమ్మా, ఇది 5వ. నెక్స్ట్ 6వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం అయిపోయింది. 21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అది చూసారా. ఇక్కడ నా పాయింట్ రాసుకోవాల్సింది ఏంటి తెలుసా, నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రం ఏం జీవితం అంటే, దీనికి ఈ జీవితం పేరు ఆరోగ్యకరమైన జీవితం. ఆరోగ్యకరమైన జీవితంకి వచ్చేసాం. ఆరోగ్యకరమైన జీవితం అమ్మ. నిజంగా దేవుడిని స్తుతించి ఆరాధించడం మన బాడీకి ఎలా ఉంటుంది చెప్పండి. అది మీరు ఒకసారి ఆలోచించి కావాలంటే, మీరు బాగా ప్రభువుని ఆరాధించి స్తుతించండి, అప్పుడు మీ బాడీలో తలనొప్పులు ఏమైపోతాయి. నేనే చెప్తాను, నిజంగా ప్రాక్టీస్ చేసుకోండి. కావాలంటే తలనొప్పిగా ఉందా, ఒక గంట సేపు ఆరాధన చేసుకోండి. ప్రేయర్ పాయింట్ చెప్పదు, నా తలనొప్పి ప్రభు పీకి ఆత్మ ఎలాగా చెప్పదాం. కాబట్టి ప్రభు యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయండి. పోయింది రెండు తింపా అలా మంచం మీద కోరుకొని, ప్రభు ఎర్ర సముద్రాన్ని పాయం చేసావయ్యా, ఎరుకోకుండా కూర్చోవు ప్రభు, అలా ఒకటి చెప్పండి, గుర్తొచ్చినట్టు చెప్పండి. నిద్రపోతాం. ఏమైందని లేదా ట్యాబ్లెట్లు దేవుడు నిద్రపోయావు. ఎందుకంటే ఆరాధన చేస్తే నిద్ర వచ్చింది మీకు, చక్కగా నిద్రపోతారు. ఆ నిద్రలో రెండు నిద్రపోయింది. ఆశ్చర్యం చూసారు ఎంత గొప్ప విషయం అంటే, నా జనులు అంటాడు ఇక్కడ, నా స్తోత్రమును ప్రచురణ చేస్తారు. అంటే అసలు ఆరోగ్యకరమైన జీవితం అంటే అసలు తెలుసా, దేవుని స్తుతించి ఆరాధన చేస్తారు. ఎక్కువగా వచ్చే సంవత్సరం ప్రభుని స్తుతించుట, ప్రభుని ఆరాధన చేయడం. అంతేకాదు ప్రచురణ చేయడం. ప్రచురణ చేస్తామంటే సాక్షిగా కూడా జీవిస్తాము. దేవునికి సాక్షులుగా జీవించడం, దేవుణ్ణి ఆరాధించట, దేవుని స్తుతించట, దేవునికి సాక్షులుగా బ్రతకడం. ఈ 3 ఆరోగ్యకరమైన జీవితానికి గుర్తులు.
అట్లాంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియగా నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఇది కోరుకోండి మీరు. బాబా అంతకంటే నాకు ఆరోగ్యం అక్కర్లేదయ్యా. నీ శరీరానికి ఎంత ఆరోగ్యం పడినా అది డ్యామేజ్ అవుతానే ఉంటుందమ్మా. మీరు అవుతాను, ఏదో నీకు వస్తానే ఉంటుంది. అందుకని ఏ నొప్పి వచ్చినా కానీ అయ్యా నేను ఆరాధించి స్తుతించి నీకు సాక్షిగా ఇదే నాకు కావాలి ప్రభా అని అడగండి. దేవుడు అద్భుతం చేస్తాడు. తర్వాత ఇక చివరి పాయింట్ 7వ పాయింట్ 43:25. 43:25 నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. దీనికి ఏం పెట్టారంటే ఆదరణకరమైన జీవితం. ఆదరణకరమైన జీవితం ఇవ్వబోతున్నాడు. ఒక నూతన క్రియ. దేవుడు ఎంత గొప్పవాడు చూడమ్మా. ఈ మాట చదివినప్పుడు ఎగిరి గంతెప్పుడు దగ్గర లాంగ్ జంపులు హై జంపులు చేయాలనిపిస్తుంది. పెద్ద పెద్ద 3వ డాబాలు దూకాలు మాత్రం అనిపించలేదమ్మా. మీకు అర్థమైందా? 3వ డాబాకి వెళ్ళి అక్కడి నుంచి దూకాలు అనిపిస్తుందా? ఇది సైతాన్ ఆనందం. అది జాగ్రత్త అమ్మా. మీరు ఆ మాట కూడా రెస్పాండ్ అవ్వాలా. ఏమంటున్నారు మరి? నేనేమో నన్ను ఇందాక ఈ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది. 3వ డాబా నుంచి దూకాలు అప్పుడు కూడా ఏం చూడట్లేదు అసలు. ఏం భాష దూకుతాను అన్నాడు. అట్లా దూకేది ఎవరమ్మా చెప్పండి? సాతాను. మనం కింద దూకోవడం పైకి వెళ్ళవడం. కాబట్టి మనం లాంగ్ జంప్ హై జంప్ ఎగ్గురు ఉత్సాహానికి ఒక దూకం. అది యాక్షన్ సాంగ్స్. ఎంత ఆశ్చర్యంగా చూడండి. ఆనందకరమైన జీవితం ఏంటి తెలుసా? ఈ మాట చూడడం వల్ల అసలు నీ పాపాలను నీ అది రాత్రి ఎన్ని పాపాలు చేశారు మీరు? రాత్రి కాదు, రాత్రి వాక్యం ఎన్ని పాపాలు వచ్చింది చెప్పండి. చూడండి అసలు ఎంత భయంకరంగా చూడండి అసలు ఆ పాపాలు. నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి. అయితే ప్రభు ఏమన్నాడు ఇప్పుడు? అస్సలు అతను ఏమన్నాడు? నీ అతిక్రమములు నీ పాపం నేను తుడిచివేస్తున్నాను అని నీ పాపాన్ని అస్సలు జ్ఞాపకం చేసుకో. అసలు నా గుర్తే ఉండవు. రాత్రి దేవుడు మిమ్మల్ని మర్చిపోమన్నాడుగా. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏమన్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని తలంచుకోవద్దు అని మీరు చెప్పి ఆయన తలంచుకుంటే ఎటువంటి చెప్పండి. అందుకని అంటాడు, నువ్వు తలంచుకోవట్లేదు కదా, నేను తలంచుకోవా. తీర్మానం చేసుకున్నావు, ఏదైనా వడపడికి చేసుకున్నావు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎవరు మళ్ళా మాట్లాడతాడు మీతో. ఈ రోజు వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుర్మార్గం చేసినా, ఎంత నీచగా ప్రవర్తించినా, ఎంత క్రూరంగా ప్రవర్తించినా, ఎంత అడివి అవబోతుగా ప్రవర్తించినా, ఎంత కర్కోటంగా ప్రవర్తించినా, నీ అంత కఠినప్పుడు అసలు నువ్వు దేవుడు నమ్ముతున్నావు లేదంటే నువ్వు మనిషిగా పశు అట్లా ప్రవర్తించినా సరే ఈ రోజు వరకు నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నావు, ప్రభు దగ్గర జ్ఞాపకం చేస్తావు, ప్రభు దగ్గర వివరించావు. అయితే ప్రభు అంటాడు ఒక ఆదరణకరమైన జీవితాన్ని ఒక నూతన క్రియలో భాగంగా దేవుడు 2025 ఇవ్వబోతున్నాడు. ఏంటయ్యా అంటే అది నేను ఇక జ్ఞాపకం చేసుకోను అని చెబుతున్నాడు. ఎంత మంచి వాగ్దానం అమ్మా, ఎంత మంచి జీవితం. నా పాపమును దేవుడు జ్ఞాపకం చేసుకోడంట. ఎంత అద్భుతం చూసారా? ఆలోచించండి. ఈరోజు మనం ఆరాధించాలి, ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. మొత్తం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఈ నూతన క్రియలో ఎన్ని కార్యాలు ఉన్నాయి చెప్పండి? మొత్తం 7 ఉన్నాయి. ఆ 7 జీవితాలు నీకు ఇవ్వబోతున్నాడు నెక్స్ట్ ఇయర్. ఏమేమి జీవితాలు ఒకసారి చెప్పండి. జీవితాల పేర్లు: ఆశ్చర్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, అద్భుతకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, ఆచరణకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, ఆదరణకరమైన జీవితం. ఎంత గొప్ప జీవితాలు ఇవి! ఇవే ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఇప్పుడు ఇన్ని జీవితాలు మీకు ఇవ్వబోతున్నాడు కదా. అప్పుడు బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి ఒకసారి. అంటున్నాడు దేవుడు 9వ చదవండి. 9వ వచనం. కన్ను నుండి అందులైన వారిని, చెవుల నుండి బదులైన వారిని తీసుకుని రండి. సర్వజనుల గుంపుకూడి రండి. జనములు కూర్చబడను. వారిలో ఎవరు ఇంటి సంగతులు తెలియజేయరు. పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించరు. తాము నిర్దోషులను తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమైన ఒప్పుకొనవలను. అంటే ఇప్పుడు ఇంత గొప్ప జీవితాన్ని, ఇంత గొప్ప కార్యాన్ని మీ పట్ల చేస్తున్నప్పుడు ఈ సాక్ష్యాలు చూడటానికంట నెక్స్ట్ ఇయర్ అంటే చాలా మంది వస్తారంట మీ దగ్గరికి. పిలవాలంటాడు, సాక్ష్యాలు చెప్పాలి మీరు. దేవుడు ఈ సంవత్సరం మేము ప్రార్థన చేసుకున్నాం, 2025లోకి వెళ్ళాం. 2025లో దేవుడు 7 రకాల కార్యాలు మా పట్ల చేశాడు. ఈ కార్యాలు చూస్తానికి రండో అని చెప్పాలంట. ఎవరెవరు పిలవాలి? మీ బంధువుని, మీ రక్త సంబంధి, ఇరుగు పొరుగు అందరిని పిలిచి ఒక వేడకు పోసి కనబడాడు. పక్షులు పెట్టడం అన్నారు. అమ్మాయి బారసాల పెట్టాల్సిందని పెడితే ఏమవుతుంది చెప్పండి? అసలు భోజనం అసలు శిస్తమైన భోజనం ఎప్పుడు పెట్టాలి తెలుసా?
నిజం చెప్తున్నాను ఈ మాట. అస్సలు శిశులైన భోజనాలు మీరు ఎప్పుడు పెట్టాలి తెలుసా? ఒకటి, ఇప్పుడు ఇందా చెప్పాను, మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఆశ్చర్యకరమైన జీవితం ఉందా నీకు? ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు. రైట్. నెక్స్ట్ రెండోది, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా. రైట్. మూడోది, అద్భుతం. అబ్బా, అరణ్యం లాంటి జీవితంలో నీళ్లు పుట్టించి నీళ్లు ప్రవహింప చేస్తున్నాడు, ఆత్మతో నడిపిస్తున్నాడు. రైట్. నాలుగోది, ఆనందకరమైన ఎడారి లాంటి నా బ్రతుకులో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అబ్బా, నీరు పుట్టించి క్షేమము, సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్మను, వాక్యము నింపి ఎంత చక్కగా నడిపిస్తున్నాడు. అబ్బా, అదే. రైట్. నెక్స్ట్, ఆచరణ. ఆ నిప్పుకోళ్ళు, అడవి జంతువులు, అడవి కుక్క లాంటి బ్రతుకు నా స్వభావాన్ని మార్చి, అబ్బా, దేవుడు ఆ స్వభావంతో దేవుడు కనపరిచే ఆ కృపను అద్భుతంగా ఇచ్చాడు. రైట్. నెక్స్ట్, ఆరోగ్యకరమైన జీవితం. ఎంత ఆరోగ్యకరమైందమ్మా, ఎంత ఆరోగ్యకరమైంది! ఎలా వచ్చింది ఆరోగ్యం? ప్రభువా, లేచిన కానించి ప్రభుని స్తుతించి ఆరాధించి నా జీవితాన్ని అనేక మందికి చూపెడుతూ ఉంటే ఎంత ఆరోగ్యం చెప్పండి. రైట్. నెక్స్ట్, ఏడోది, ఆదరణ. నా పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటా అన్ని తుడిచివేశాడంట. ఎంత ఆదరణ! రైట్. 7 రైట్లు. రెండమ్మా రండి, ఈరోజు సాయంత్రం మా ఇంట్లో భోజనాలు. హలో, ఏంటి ఏంటి అబ్బాయి పుట్టినరోజా లేదా అమ్మాయి పుట్టినరోజా? పుట్టినరోజు దేవుడు లేవు ఇక్కడ. మరి ఏంటి? నా జీవితంలో ఏం చేశాడు? నూతన క్రియ చేశాడు దేవుడు. అందుకనే పాట కూడా పాడాం, నూతన క్రియ చేయొచ్చున్న నువ్వు సెలవిస్తానంట. నా అరణ్య రోదన ఏమైపోయిందంట? నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. మన ఎడారి జీవితాలు ఏమైపోతాయి అంట? సుఖ సౌఖ్యం అయిపోతాయంట. సుఖ సౌఖ్యమే కాదు, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా. ఇట్లాంటి ఉల్లాసము, ఇట్లాంటి సుఖ సౌఖ్యాలతో ఈ రోజు 31st నైట్ వెల్కమ్ అని చెప్పాలి. నేను చెప్పండి, ఏదో మాట్లాడరు. వెల్కమ్ నేను చెప్తా చెప్పండి. పొరపాటు 24 లేదు, అయిపోయింది అది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఇక 2024 మనం జ్ఞాపకం చేసుకోవద్దాం, దాన్ని మర్చిపోదాం. ఇక నుంచి నూతనంగా దేవుడు ఎంత కృపగలవాడంటే, ఎంత క్యాపులు ఇచ్చి 30 పాయింట్లు చదివి వివరించారు మన సహోదరులు. 30 పాయింట్లు, ఇంకా 10 పాయింట్లు బ్యాలెన్స్ ఉండిపోయింది. అవన్నీ మీకు అర్థమవుతుంది, ఈజీగా చూసుకోండి, ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమో చెప్పండి, ఎందుకంటే ఆనందం, ఎందుకంటే సంతోషం. అందుకే ప్రభు ఈ చిన్న మాట 3 కూడికలు బాగా చెప్పించాడు. మొదటి కూడికలో దేవుడు ఎవరు, మనం ఎవరము, దేవుడు చేసిన మేళ్ళు. నెక్స్ట్ మొదటి రోజు సాయంత్రం మనం చేసిన లోపాలు, పోయిన నష్టాలు, చేయవలసినవి, చేయకూడదు. ఈ రోజు చెప్పండి, దేవుడు చేసే పనులు, దేవుడు చేసే నూతనమైన క్రియ. దాంట్లో 7 పనులు. ప్రార్థన చేసుకున్నాం, అందరం కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేద్దాం, అందరం కళ్ళు మూసుకున్నాం. ఇంతటితో ఈ వాక్య భాగం క్లోజ్ అయిపోయిందాం. రానున్న దినాల్లో ఇవన్నీ పాటిస్తూ నెక్స్ట్ ఇయర్ మీటింగ్స్కి ఖచ్చితంగా మీరు మీ ఇళ్లలో కూడికలు జరగాలి. ఈ కార్యాలు దేవుడు మాతో చేశాడని చెప్పాలి, మర్చిపోకుండా. అందరు భోజనాలు పెట్టి మంచి ఫంక్షన్ చేసుకోవాలని ఎంత కుతూహలం ఉందాం వచ్చే సంవత్సరం. ప్రభు ఈ కార్యాలు చేయాలి, తప్పకుండా చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, అందరం కూడా అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మర్చిపోవద్దు ఈ వాక్యాలను, హృదయం భద్రం చేసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మన జీవితాలకి మెరుగ్గా ఉండిపోవాలి. అంతే, అది మరుగ్గా కాదు కానీ